అమాయకమైనటువంటి మా అమ్మ మమ్మల్ని ఎంత పెద్ద చేసింది అని అంటే, అన్నీ ఉండి చదువు సంస్కారాలు ఉండి అన్నీ ఉన్నటువంటి తల్లులు ఇంకేదైనా సాధించవచ్చు అనేటువంటి సందేశాన్ని ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశమే ఈ సమావేశం. సో తన యొక్క ఆలోచనలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకున్నారు. ప్రస్తుత సమాజంలో పిల్లలు చెడిపోతున్నటువంటి తీరు, తమ తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి శ్రద్ధతో తాము పెరిగినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూనే ప్రస్తుత పరిస్థితులలో పిల్లలు చెడు మార్గంలో వెళుతూ ఉన్నటువంటి వాళ్లకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశమే ఈ సమావేశం. ఈ సమావేశం చాలా అంటే ఒక బాధాకరమైనటువంటి సన్నివేశం అయినప్పటికీ కూడా ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా ఇది ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా మా అత్తమ్మను నేను కూడా ఒక 7 సంవత్సరాలు చాలా దగ్గరుండి చూసిన. ఆమె ఆప్యాయత, అనురాగము, ప్రేమాభిమానాలు అసలు ఎనలేనివి. మమ్మల్ని ఎప్పుడు కూడా అంటే చాలా దగ్గరుండి ప్రేమించి మమ్మల్ని మా పిల్లల్ని ఆదరించి పెంచి పోషించినటువంటి తల్లి ఆమె. నేనంటే ఎంత గౌరవం అంటే చాలా అపారమైనటువంటి గౌరవంతో నన్ను ప్రేమించేటటువంటిది. సో వాళ్ళ పెంపకంలో పెరిగినటువంటి మా పిల్లలు కూడా చాలా ఆమె గుణగణాల్ని పెంచి పోషించుకున్నటువంటి వారిగా ఉన్నారు. సో ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఆమె మధుర స్మృతిలో ఆమె ఎక్కడ ఉన్నా అంటే చాలా మనశ్శాంతితో ఉండాలని మనసారా కోరుకుంటూ, మా అమ్మ గారి అనుబంధం, మాతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకోవడానికి మేమందరం కలిసి మా అన్నయ్య ప్రోత్సాహంతో రాసినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఏర్పాటు చేసినటువంటి సభలో మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మా అమ్మను గురించి కొన్ని విషయాలు చెప్పాలనేది మా యొక్క ఆశ, కోరిక. ఆమెను గురించి చెప్పాలి అని అంటే ఈ రోజంతా కూడా మాకు సరిపోదు. ఆమె చేసినటువంటి త్యాగం, ఆమె చూపినటువంటి ప్రేమ చాలా గొప్పవి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో అడవి పదిరే అనేటటువంటి గ్రామం, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆ గ్రామంలో పుట్టినటువంటి ఆ వ్యక్తి చాలా దూరంగా ఉన్నటువంటి స్థలానికి ఆమెని మా నాన్నగారితో ఇచ్చి పెళ్లి చేయటం. మా నాన్నగారిని ఈ మధ్య మా అన్న ఒక ప్రశ్న అడిగాడు, ఎట్లా కుదిరింది ఈ సంబంధం అని. అయితే దానికంటే ముందు మా పెద్దమ్మను కూడా ఈ ఊరికే ఇచ్చారు. అయితే అన్నాడు, అంటే మన భాషలో మాట్లాడితే కనుక, ఏమున్నది ముసలోడు వచ్చి పోతూ ఉంటుండే వాళ్ళ ఇంటికి, చూసి నన్ను చూసి మీ అమ్మకు చేసి ఇచ్చాడు అని చెప్పాడు. ఆ బంధం ఎంత బాగుండేది అని అంటే మా అమ్మా నాన్నల యొక్క బంధం మాకెంతో మాదిరి. వారిద్దరి యొక్క ప్రేమ, ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం, ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా వారు జీవించటం, అది ఎంతోమందికి చూపించగలిగేది. ఈ రోజుల్లో మతాలు కానీ, కులాలు కానీ, చదువుకున్నవారు కానీ, చదువుకోలేనటువంటి వారు కానీ అంత చక్కగా జీవించటం అనేది చాలా అరుదు ఎక్కడ చూసినప్పటికీ. కానీ మా అమ్మా నాన్నలో ఆ ప్రేమను, వారిద్దరి యొక్క కలిసి జీవించినటువంటి విధానాన్ని చూస్తే మాకు చాలా ఆదర్శం. ఆ ఆదర్శాన్ని అందరితో పంచుకోవాలనేటటువంటిది మా ఉద్దేశం. కాబట్టి ఆ ఆదర్శవంతమైనటువంటి దంపతులకు మేము ముగ్గురం సంతానం. మా అన్నగారు ప్రొఫెసర్ లింబాద్రి గారు, అలాగే మా అక్క నయోమి గారు, ఇందాకే మా బావగారు మాట్లాడారు, సాల్మన్ గారు,
ఆయన యొక్క సతీమణి. అలాగే నేను చిన్న కుమారుణ్ణి, నా పేరు సుదర్శన్. మేము ముగ్గురం జన్మించడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తాం. ఎందుకంటే వారెంతో చక్కగా వారి జీవితాల్ని సాక్రిఫై చేసి మమ్మల్ని ఎంతగానో అల్లారుముద్దుగా పెంచారు. మేము మా పిల్లల్ని గద్దిస్తున్నప్పుడు మా అమ్మగారు అనేది, అరే మిమ్మల్ని ఎప్పుడైనా ఒక్క దెబ్బ కొట్టామా, ఒక్క మాట అన్నామా, మీ పిల్లల్ని ఎందుకు అలా చేస్తున్నారు, వాళ్ళు కూడా జాగ్రత్తగా పెంచండి. మా పిల్లలు డిగ్రీలు పూర్తి అయ్యాయి. వారు కొన్నిసార్లు వారి చదువు రీత్యా లేటుగా వస్తే మా అమ్మ అడిగేది, మా ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ అడిగేది, ఏంద్రా ఇంత లేట్ వచ్చినావని గట్టిగా అడిగేది. అడిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోగానే, బిడ్డ కొట్టొద్దు వాళ్ళని, తిట్టొద్దు వాళ్ళని, వయసుకు వచ్చిన పిల్లలు, ఎదిగిన పిల్లలు ఈ రోజులు మంచిగా లేవు, జాగ్రత్త చూసుకోండి. అంటే వాళ్ళు చెప్పేటటువంటి ఆ విధానం, ఆ మాటలు చూస్తుంటే నిజంగా చదువుకున్నటువంటి మాలాంటి వారికి కూడా ఆ సంస్కారం లేదే అనిపిస్తుంది. వారి దగ్గర మేము చాలా అదృష్టవంతులం. మా తల్లిదండ్రుల్ని మాతో పాటు పెట్టుకొని కొంతకాలం చూసుకోవడం, వారిని చూసి చాలా విషయాలు నేర్చుకోవడం. సో వారి మధ్యలో ఉన్నటువంటి ఆ బంధం ఎంతో గొప్పది. అయితే మా అమ్మగారి గురించి కనుక కొన్ని విషయాలు చెప్తే, మా అమ్మ ఊరిలోకి వెళ్ళేది. ఎప్పుడైనా ఊరిలోకి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఏమన్నా ఇస్తే ఆమె ఒళ్ళే దాచుకొని తీసుకొచ్చి, నేను చిన్నోని కాబట్టి నేను ఎక్కువగా ఇంట్లో ఉండేవాడిని, మా అన్నయ్య హాస్టల్లో ఉండేవాడు, మా అక్కకు పెళ్ళయింది కాబట్టి నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆమె తీసుకొచ్చి పాపం నాకే ఇచ్చేది. నేను తింటుంటే ఆమె చూసి ఆనందించేదే కానీ, అయ్యో నేను తినలేదే అనే ఫీలింగ్ ఆమెకు ఎప్పుడూ కలిగినట్టు నేను చూడలేదు. అంత గొప్ప ప్రేమ మా అమ్మది. అంతేకాదు, ఆమె రాత్రికి అన్నం వండితే ప్రొద్దుంది మిగిలితే కూడా, అయ్యా ఇది చల్లగుంది నువ్వు తినకు, ఈ వేడిది తిను అని వేడిది మాకు పెట్టి చల్లది తిని ఆనందించే ప్రేమ మా అమ్మది. అంతేకాదు, ఎప్పుడైనా మంచం మీద పడుకొని ఉంటే, ఎల్లకిలా పడుకొని ఉంటే డొక్క లోపలికి పోయేది. లోపలికి వెళ్ళినప్పుడు మా అమ్మ వచ్చి డొక్కను పట్టుకొని అనేది, అయ్యా తినలేదా, ఇంకా ఆకలి అవుతుందా, డొక్క అంతా లోపలికి వెళ్ళింది, తింటావా అని పక్కన కూర్చొని అడిగేది. ఈ అమ్మలో ఉన్నటువంటి ఆ గొప్ప ప్రేమను పంచుకోవడానికి సమయం సరిపోదు. నేను ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. నేను ఇంజనీరింగ్లో సీట్ వచ్చినప్పుడు 1989. ఆ సమయంలో ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. 4500 నా ఫీజు. ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే మా అమ్మకి ఇష్టమైన, అవసరమైన బంగారం ఇంట్లో ఉంటే తీసుకెళ్ళి కుదబెట్టి, అప్పుడు తులం 4000 రూపాయలు, అదంతా కూడా పెట్టేసి 4500 తీసుకొచ్చి మా నాయనకి ఇస్తే, మా నాయన బాపట్లకు వచ్చాడు నా కాలేజ్ చూడడానికి. అక్కడ నా ఫీజు కట్టి నన్ను అడ్మిట్ చేయడానికి. అంటే ఆమె యొక్క ప్రేమలో సాక్రిఫైస్ ఉంది. ఆ సాక్రిఫైస్ చేసేటటువంటి లక్షణాలు మాలో కూడా కొన్ని కనబడతాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంది, మా అమ్మ నాన్నలకు ఉన్నటువంటి ఈ త్యాగపూరితమైనటువంటి ప్రేమ మా పిల్లలకు కూడా మేము చూపించాలి, మా తోటి వారికి కూడా చూపించాలి అనేటటువంటి కోరికలు, ఆశలు మాలో కలుగుతాయి. మీరు చాలామంది మా అన్నను కూడా చూస్తారు. మా అన్న చాలామందికి తెలుసు, నేను ఎవరికి తెలియదు. జనరల్గా నేను ఈ ఊరిలో ఉన్నది చాలా తక్కువ. కాబట్టి ఆయన చేసేటటువంటి పనులను మీరందరూ చూస్తారు. కాబట్టి మన జీవితాల్లో మన తల్లిదండ్రులను చూసి మనం నేర్చుకున్నది మనం పాటించినట్టయితే, ఏ చదువు సంధ్య లేనటువంటి ఆ భార్యాభర్తలు ఇద్దరు, మా అమ్మ నాన్న, ఎంత అన్యోన్యంగా జీవించారో, ఎంత ప్రేమ కలిగి జీవించారో ఈ రోజుల్లో మనుషుల మధ్యలో అది కనబడడం చాలా అరుదు. ఈ రోజుల్లో మనుషుల మధ్యలో కనబడడం చాలా అరుదు అది. కాబట్టి అలాంటి వారిని చూసి మనం నేర్చుకొని
మన జీవితాల్ని సరిచేసుకొని మనం అందరం కూడా బాగా మంచి భార్యాభర్తలంగా తల్లిదండ్రులంగా జీవించగలిగితే మన పిల్లలకి ఇప్పుడు మా అమ్మ నాన్న మాకెంత ఆదర్శప్రాయంగా ఉన్నారో మనం కూడా మన పిల్లలకి ఈ దేశానికి ఎంతో ఆదర్శప్రాయంగా బ్రతకగలుగుతాం. కాబట్టి ఈ మాటల్ని మా అమ్మలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ త్యాగాన్ని పంచుకోవడానికి ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలకు, సభాధ్యక్షులకు వందనాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. చాలామంది గ్రామాలలో మనము పెద్ద మనుషులను చూస్తాం, వాళ్ళకు పెద్దగా చదువు రాదు, కానీ వాళ్ళు జీవితంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి అనుభవాలు, వాళ్ళ యొక్క అనుభవించినటువంటి కష్ట సుఖాలు, వాళ్ళు అనుభవించినటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు కానీ ఇవన్నీ కూడా అదొక పెద్ద ఒక పాఠ్యపుస్తకం అవుతుంది. అందుకనే లింబాద్రి గారి వల్ల మా అమ్మతో అనుబంధం అని చెప్పి పుస్తకం కూడా రాయడం జరిగింది. ఇది వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, అంటే తప్పకుండా వారి జ్ఞాపకాలు, మరి అమ్మ యొక్క జీవితం యొక్క ముఖ్య అంశాలు అన్నీ కూడా ఇమిడి ఉంటాయి. అయితే మనం చాలామంది పెద్ద మనుషులు గ్రామంలో ఏంటంటే వీళ్ళకేం తెలియదు, వీళ్ళు ఎక్కువ పెద్దగా చదువుకోలేదు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళతోని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మీరు క్లోజ్గా బిహేవ్ అయ్యి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకు ఉన్నంత నాలెడ్జ్, వాళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ మనకి వాళ్ళకి తెలిసిందంటే సగం కూడా తెలియదు. నేను చాలాసార్లు చాలామంది ఇంటర్తో ఇంట్రడక్ట్ అవుతుంటాను. మనం అనుకుంటాం బాగా చదువుకున్నాం, మనమే మహా మేధావులము, మనకి అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ చాలామంది చదువుకొని వాళ్ళు కానీ పెద్ద మనుషులు వాళ్ళ అనుభవంతో నేర్చుకున్నవి ప్రాక్టికల్గా చాలా ఉంటాయి. అందుకని వాళ్ళని గౌరవించాల్సిన అవసరము, వాళ్ళ నుండి నేర్చుకోవాల్సిన అవసరం మనకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ లక్ష్మి గారిని అభినందించాల్సింది ఏంటంటే, ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరైనా పిల్లలు బాగా చదువుకొని ఉత్తములు అయిన అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రుల పేరు గుర్తుపెట్టుకుంటారు. అయితే ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే, పిల్లలకి ఏదో మనం బాగా సంపాదించి పెట్టాలా, ఏదైనా చేసి కొంచెం ఆస్తి కూడబెట్టి పిల్లలకు అందించాలా అనే ఆలోచనలు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ లక్ష్మమ్మ గారు కానీ వాళ్ళ తండ్రి అంటే మన రిమాది గారు తండ్రి గారు ఆలోచించి ఏంటంటే, మా పిల్లలకు విద్యాభ్యాసం ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి. దాంతోపాటు మనము విద్య ద్వారా మనకు బుద్ధి, విజ్ఞానము, నాలెడ్జ్ వస్తుంది. దాని ద్వారా వాళ్ళు బాగుపడమే కాకుండా మరి సమాజానికి కూడా సేవ చేయగలుగుతారు అన్నది, అంటే పిల్లలకు విద్యను ఇవ్వడం, సంపాదించి ఇవ్వడం అన్నది చాలా పెద్ద ఆలోచన. అది ఆస్తి సంపాదిస్తే చాలామంది మనం పిల్లలను చూసాం, ఎంతమంది తల్లిదండ్రులు కూడా పెట్టిపోతే పిల్లలు ఇదైంది. ఇప్పుడు చాలామంది అంటే ఇలా పిల్లలు కూడా అంటే రాంగ్ రూట్లో పోయి మరి అంటే ఈ సామాజిక అంటే ఏమంటారు, ఈ నార్కోటిక్ డ్రగ్స్ కానీ ఇంకేదో లేకుంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా చాలామంది పిల్లలు కొంచెం రుగ్మతకు లోనవుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను అనుకుంటా అయితే డెఫినెట్గా వాళ్ళ పెంచే విధానము, తల్లిదండ్రుల పెంచే విధానం మీద ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆస్తిపాస్తులు సంపాదించడానికి వ్యాపార రీత్యా వృత్తిరీత్యా బిజీ అయిపోయి అలా పిల్లలను పట్టించుకోకుండా, మరి పిల్లలు ఏం చేస్తున్నారో చూడకుండా మేము మంచి స్కూల్లో జాయిన్ చేసినాం, వాళ్ళకు ఒక మంచి బట్టలు కొనిస్తున్నాం, అవసరం ఒక వెహికల్ కొనిస్తూ ఉన్నాం, వాళ్ళు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ మరి వాళ్ళు రోజు ఏం చేస్తున్నారు, నిజంగా కాలేజీలో పోయి బాగా చదువుకుంటున్నారా లేదా, వాళ్ళకి ఆలోచన విధానం ఏముంది, మరి వాళ్ళ సమాజం పట్ల వాళ్ళ దృక్పథం ఏముంది, వాళ్ళ కుటుంబం పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల వాళ్ళ వైఖరి ఏముందని చాలామంది అంటే కుటుంబ సభ్యులు కానీ అంటే తల్లిదండ్రులు పట్టించుకోరు. మరి వాళ్ళ లక్ష్మమ్మ గారు మరి ఎక్కువ చదువుకోకపోయినా మరి వాళ్ళ పిల్లల్ని ఉన్నత స్థానంలో ఉంచిందంటే వాళ్ళ యొక్క దూరదృష్టి, వాళ్ళ యొక్క మరి సమాజం పట్ల వాళ్ళకున్న అవగాహన అని చెప్పచ్చు. ఇవాళ ఎంత పెద్ద ఇప్పుడు అంటే మన ప్రాంతానికే మంచి పేరు తెచ్చుకున్నటువంటి మరి పెద్దలు లింబాద్రి గారు, వాళ్ళ బ్రదర్ సుధాకర్ గారు, వాళ్ళ కుటుంబం అంతా కూడా డాక్టర్స్, మరి ఇంజనీర్స్ అందరూ కూడా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు టీచర్ ఉన్నాడు తను సనీన్లా. సో ఇట్లా అంటే మొత్తం మీద ఏంటంటే సమాజానికి సేవ చేస్తూ, ఈ ప్రాంతానికి కూడా సేవ చేస్తూ మరి మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఘనత వాళ్ళ కుటుంబాన్ని అంటే తప్పకుండా అది తల్లిదండ్రులకే చెందుతుంది. తల్లిదండ్రుల ద్వారానే మనకు ఆ పేరు కానీ ఆ ప్రతిష్టలు కానీ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నిటికీ
అది కుల వ్యవస్థ కావచ్చు, లేకుంటే అంటరానితనం కావచ్చు, లేకుంటే ఇంకేదైనా మూఢనమ్మకాలు కావచ్చు, వాటెవర్ ఏదైనా కానీ ఈ సమాజంలో రుగ్మతలన్నిటికి కూడా ఒక సర్వరోగ నివారణి అంటారు చూడండి, ఆ విధంగా సర్వరోగ నివారణ అనేది ఓన్లీ విద్య. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే చెప్పారు. మన పిల్లలకు చదువునిచ్చి విద్యాభ్యాసాన్ని ఇచ్చి వాళ్ళ జ్ఞానాన్ని ఇస్తే వాళ్ళు బతకడమే కాకుండా నలుగురిని బతికించగలుగుతారు, సమాజాన్ని కూడా సేవ చేయగలుగుతారు, ప్రాంతాన్ని కూడా సేవ చేయగలుగుతారు అన్నదే మరి ఇక్కడ ముఖ్యంగా మనము లక్ష్మి గారి ద్వారా వాళ్ళ పిల్లలకు అందించినటువంటి ఆస్తి చాలా గొప్పది. సరే ఇలా కోట్ల రూపాయలు సంపాదించి ఇవ్వకపోవచ్చు, కానీ వీళ్ళకు మంచి విజ్ఞానాన్ని బుద్ధిని నేర్పించి వాళ్ళ పిల్లలను ఉత్తమంగా తీర్చిదిద్దే పెంపకం ఏదైతే ఉందో నిజంగా చాలా అభినందనీయం. వారి స్మృతికి మరి వాళ్ళ అంటే నేను ఇలా భాగస్వామి కావడం ఉన్నది ఒక విధంగా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. మరి రావుట్ల గ్రామానికి మరి ఇప్పుడు ఎనలేని సేవ చేసినటువంటి పెద్దలు లింబాద్రి గారు, వాళ్ళ బ్రదరు, నాకు చాలా రోజుల నుండి తెలుసు వీళ్ళందరూ కూడా. నేను తెలంగాణ ఉద్యమంలో 2001లో మేము తెలంగాణ ఉద్యమంలో జాయిన్ అయినప్పటి నుండి తను పాటలు పాడేవాడు, మాత్రం కలిసి సామాజిక అంటే చైతన్యం కొరకు, తెలంగాణ భావవ్యాప్తి కొరకు వీరు ప్రొఫెసర్గా వీళ్ళు చేసే కార్యక్రమాలు వీళ్ళు చేశారు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక డాక్టర్గా మేము కూడా చేయడం జరిగింది. సరే అందరి కృషితోని ఇవాళ మన తెలంగాణ మనము సాధించుకొని ఒక అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ వైపు మనము వెళ్తూ ఉన్నాం. సో ఇవాళ మనకు ఒక డిగ్నిటీ వచ్చింది, మన భాషకు కానీ, మన జీవన విధానానికి, మన సంస్కృతికి అన్నిటి కూడా ఇవాళ మనం ఒక ఐడెంటిటీ వచ్చింది. మనకు ఒక గర్వంగా మనము చెప్పుకోగాని ఇవాళ తలెత్తుకొని తిరగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇవన్నిటి కూడా అంటే కారణం ఏంటంటే విద్య ఒకటే. దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు అందించినటువంటి, ఇప్పుడు చెప్తా ఉన్నాడు తను సుధాకర్ గారు, వాళ్ళు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, డబ్బులు లేవంటే మరి జనరల్గా మహిళలు అంటే తెలుసు అందరు కూడా, మీకు బంగారం అంటే చాలా ఇష్టం చాలామంది అందరు కూడా. మరి బంగారం కూడా అమ్మి కొడుకు చదువుకోవాలో, ఇంజనీర్ కావాలనే ఆలోచన ఏదైతే ఉందో దానివల్ల మరి ఇప్పుడు ఆయన ఒక ఇంజనీర్ అయ్యి కొన్ని వేల మందికి సేవ చేసి మరి ఈ సమాజానికి అభివృద్ధిలో కానీ సమాజం డెవలప్మెంట్లో ఎంతో కృషి చేసి ఒక ఉన్నత స్థానంలో ఎదిగే పరిస్థితి ఉంది. కాబట్టి అంటే అలాంటి ఆలోచనలు అన్నదే మనం ఇవాళ అంటే అందరికీ తల్లిదండ్రులు ఉంటారు, అదే చెప్తాను, తల్లిదండ్రులు చాలామంది ఆస్తులు సంపాదించిపోతారు, కానీ విద్యను అందించినటువంటి తల్లిదండ్రులు నిజంగా ప్రత్యేకంగా అభినందిస్తూ అమ్మ స్మృతిలో ఆత్మీయ సమావేశం, కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధుమిత్రులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అమ్మ ఈ ప్రపంచ సృష్టికే అమ్మ యొక్క గొప్పతనం, అమ్మ యొక్క కృషి మనం మననం చేసుకోవడం అంటే నాన్నని చిన్న చేయడం కాదు. నాన్న గొప్పతనం కూడా చాలా గొప్పది. ఈ నేపథ్యంలో అమ్మతో నాకున్న 40 సంవత్సరాల అనుబంధం, అమ్మ ఏదైతే లింబాద్రి వేల్పూర్ హాస్టల్ నుంచి మొదలుకొని భీమ్గల్ హాస్టల్, బోధన్ డిగ్రీ, హైదరాబాద్ యూనివర్సిటీ పీజీ, అంటే ఒక మాటలో చెప్పాలంటే విద్యార్థి ఉద్యమంలో ఒక చురుకైన పాత్ర పోషించిన ఆర్ లింబాద్రి అమ్మ. ఇక్కడ లింబాద్రితో పనిచేసిన సంజీవ్ కానీ అనేక మంది విద్యార్థి నాయకులు ముందరే కూర్చున్నారు. ఆనాడు సమాజంలో ఉన్న ఆర్థిక వ్యత్యాసాలకు వ్యతిరేకంగా, కుల పీడనకు వ్యతిరేకంగా అనేక పోరాటాల్ని నిర్వహిస్తున్న సందర్భంలో తీవ్రమైన నిర్బంధం ఆ పీడిఎస్ పైన కానీ, ఆనాడు రైతు కూలీ సంఘం పైన కానీ తీవ్ర నిర్బంధాన్ని ఈ ప్రాంత ఉద్యమం ఎదుర్కొంది. మన అధ్యక్షులు సోలమాన్ సార్ కూడా అందులో ఫేస్ చేసిన దాంట్లో ఒకరు. ఆ సందర్భంగా ఈ గ్రామంలో
తునికాకు రేటు పెంచాలని ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, ఫారెస్ట్ అధికారుల వేధింపులు, ఫారెస్ట్ అధికారుల అవినీతి, దీన్ని వ్యతిరేకిస్తూ ఈ సంఘాలు పనిచేస్తున్న సమయంలో పోలీసులు లింబాద్రి ఎక్కడ, ఫలానా రైతు సంఘం, రైతు కూలీ సంఘం నాయకులు ఎక్కడ, నాటి ప్రజాబంధ పార్టీ నాయకులు ఎక్కడ అని దాడులు చేసిన సమయంలో అమ్మ మాకేనాడు పిరికి మందు పోయలేదు. సందర్భం కాబట్టి చెప్తా ఉన్నా నేను. అయ్యా, ఈ లోకం 110 మాట్లాడతాయి. ఈ లోకంలో మీరు చేసే పని కొంతమందికి నచ్చదు, బట్ట కాల్చి మీద పడేస్తారు. కానీ మీరు చేసే పని న్యాయమైంది, మీరు చేసే పని నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంది అని చెప్పేసి ధైర్యం చెప్పిందే తప్ప నా కొడుకుని చదువుకోకుండా చేస్తున్నావు, ఇదేం పార్టీ, ఇదేం సంఘం అని ఒకనాడు కూడా విమర్శన అనేది బాపు నుంచి కానీ అమ్మ నుంచి కానీ మేము వినలేదు. అంటే నా దృష్టిలో సమాజాన్ని చదివింది అమ్మ, సమాజాన్ని సాంఘిక ఆర్థిక వ్యత్యాసాలను అర్థం చేసుకుంది అమ్మ. దీనికి చదువు ఎందుకండి? దీనికి చదువు అవసరం లేదు. సమాజాన్ని అర్థం చేసుకొని సమాజం మార్పు కోసం తన కొడుకు పనిచేస్తుంటే ప్రోత్సహించడం అమ్మ గొప్పతనం. ఎందుకు చెప్తున్నానంటే, నేను రష్యా విప్లవంలో కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులు అనేక హింసలు, వేతనాలు ఇవ్వకుండా పని గంటల్ని పెంచి అనేక పోరాటాలు చేస్తున్న సమయంలో పావల్ అనే కొడుకు ఉద్యమంలో పనిచేస్తుంటే తల్లి అమ్మ రష్యా విప్లవంలో ఆ సమాజ మార్పులో పెద్ద స్థాయిలో, పెద్ద చైతన్యంలో ఒక ప్రముఖ పాత్ర పోషించిందనే విషయాన్ని, అమ్మ యొక్క పాత్రని ఇక్కడ మనం, అమ్మ తుపాకీ పట్టలేదు, అమ్మ ఇంకోటి కాదు, కానీ తన కొడుకుతో పాటు వచ్చే అనేక మందికి బువ పెట్టడమే కాదు, కడుపులో దాచుకుంది. అది కూడా విప్లవానికి తోడ్పడే చర్య అని, అది కూడా సమానత్వం కోసం, కులం లేని మతం లేని సమాజం కోసం, ఒక గౌరవ సమాజం కోసం జరిగే ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించిందని చెప్పేసి అమ్మకు నిజమైన నివాళి అంటే, ఇవాళ మనందరం కూడా ఈ దేశంలో చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఇప్పుడు ప్రమాదాన్ని ముంచుకొస్తా ఉంది. అటువంటి ప్రమాదాన్ని, ఫాసిజాన్ని ఎదుర్కోవడానికి, ప్రజాస్వామ్య విలువల్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి జరిగే ఉద్యమంలో మీ వంతు పాత్ర పోషిస్తే అమ్మకు నిజమైన నివాళులు అర్పించినట్లే. అందుకే మిత్రులారా, అమ్మ నవలని చదివితే, ఇంకా నేను లింబాద్రి ఏం రాస్తారో చూడలే, నేను అమ్మతో జ్ఞాపకాలు, పోరాటాలతో కానీ, కుటుంబాలతో కానీ, కరోనా మహమ్మారి చెల్లెని మింగకపోతే అమ్మ ఇంకా 10 కాలాలు ఉండేది. చెల్లెని మింగకపోతే ఇంకో 10 సంవత్సరాలు ఉండేది. చెల్లె భౌతికంగా దూరం కావడంతో మానసికంగా అమ్మ కృంగిపోయింది. అమ్మ తన బిడ్డని కలవరిస్తూనే చివరి వరకు కూడా కోలుకోలేని స్థితిలో ఉంది అనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. అందుకని మిత్రులారా, ఇవాళ అమ్మ మనం ఒక్కసారి చూసుకుంటే, ఏ కొడుకైనా చదువుల్లో ఫెయిల్ అయితే తండ్రి కోపానికి వస్తాడు. కానీ తల్లి ఏం చేస్తుంది? తన భర్తని సంధాయిస్తుంది. అయ్యా ఆగు, రేపైనా పాస్ అవుతాడు అంటూనే సరి చేయడానికి అమ్మ పాత్ర, మొదటి గురువుగా అమ్మ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.
అందుకనే అమ్మ 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 మనసు, అమ్మ ప్రేమ ఎవరం కూడా ఇది చేయలేనిది. ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన లింబాద్రి గారికి నా యొక్క నమస్తమాంజలుడు. నిజంగా లింబాద్రి గారు ఈ యొక్క సభతోని అంటే రుణం ఎవరం తీర్చుకోలేం, కానీ ఈ యొక్క సభతోని అమ్మ యొక్క రుణం తీర్చుకున్నట్లుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత చక్కని కొడుకును కన్న తల్లి ఎంతో ధన్యజీవి. ఆ అమ్మ స్వర్గస్థురాలైన ఎక్కడున్నా కానీ మనకు కళ్ళెదురుగానే ఉన్నట్లు కనిపిస్తుంది. సో ఈ యొక్క సమావేశంలో ఈ రిక్క లక్ష్మమ్మ గారి స్మృతిలో అమ్మను జ్ఞాపకం చేసుకోవడం అంటే నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. సో అమ్మ అంటే ఎవరికైనా అమ్మ. ఒక అందరికి తెలిసిన ఒక నానుడే ఉన్నది, అందరికీ తెలుసు ఇది. అమ్మను మించిన దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా, జగమే పలిక శాశ్వత సత్యం ఇదే, అందరినీ కనీ శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడికైనా అమ్మ ఒక్కటే అని చెప్పేసి ఒక కవి గారు రాసిండ్రు. ఇది అందరికీ తెలుసు, సినిమాల పాట. కానీ నిజంగా అమ్మ అంటే అంతకంటే దైవము ఎక్కడ లేదు. ఇప్పుడు మనము మన లింబాద్రి గారు వాళ్ళ అమ్మను ఎంత దైవంగా ప్రేమించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండో నిజంగా లింబాద్రికి, వాళ్ళ బ్రదర్కు, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో ఇప్పుడు ప్రభాకర్ అన్న గారు మాట్లాడినట్లు చాలామంది అసలు తల్లిదండ్రులు సరిగా చూస్తలేరు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో నేను చూస్తున్నా, ఎస్ఐ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రిటైర్డ్గా చూసినాము. మళ్ళీ తర్వాత రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది కేసులను చూసాము. అసలు తల్లిదండ్రులను ఎవరు పట్టించుకుంటారు? అందరూ ఈ ముసలాం ఎప్పుడు చచ్చిపోతుందా, ఎప్పుడు ఆస్తులు పంచుకుందామా, వీళ్ళు ఎప్పుడు పోతారా అనే ఆలోచనతో అలా ఎదురు చూస్తూ వెయిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కష్టపడి మనల్ని పెంచి పోషించి పెద్ద చేసి అంత చేసినా కానీ వాళ్ళు ఒక ముసలితనానికి వచ్చిన తర్వాత వాళ్ళని కనీసము ఒక తల్లిదండ్రుల్లా కాదు, ఒక మనిషిలా కూడా చూడని పరిస్థితి చాలామంది యువత చూస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది చాలా చాలా చెడ్డ పరిణామము. ఈవెన్ జెంట్సే కాదు, కొడుకులే కాదు, బిడ్డలు కూడా అట్లనే చూస్తున్నారు. మాకేమైనా ఆస్తి ఇచ్చిందా, మాకేమైనా పంచిచ్చిందా? ఇది ఇమ్మెటీరియల్. మాకు పంచిచ్చింది, ఆస్తి ఇచ్చింది అనేది అది తర్వాత విషయం. ఆస్తి ఇచ్చినా కానీ చూస్తలేదు. కానీ నీకు పంచిచ్చింది కాదు, నీకు పెంచి పెద్ద చేసింది, నీ కన్నదానికే నువ్వు ఆమెకు రుణపడి ఉండాలనే విషయము ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుసు, మీ అందరూ కన్నారు, పెంచారు, మీ అందరికీ ఎంత కష్టమవుతుందో ఒక పిల్లల్ని పెంచడము, కనడం అనేది. కానీ ఆ యొక్క బాధను మనం తర్వాత మర్చిపోతున్నాం. కానీ ఆ యొక్క బాధ్యతను కూడా మనం మర్చిపోతున్నాము. ఇప్పుడు ప్రభాకర్ అన్న గారు కూడా అన్నారు, మనం పట్టించుకుంటలేం తల్లిదండ్రులు. సో ఎందుకంటే అవకాశం వచ్చింది, అవసరం ఉన్నది, ఈ సభ అందుకోసమే ఏర్పాటు చేసింది. కాబట్టి నేను ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా, అమ్మలు కానీ అన్నలు కానీ ఎవరన్నా కానీ తమ్ముళ్ళు కానీ ఒక పెద్ద మనిషిని, ఒక అమ్మను, ఒక అయ్యను, నాన్నను మనము మన బాధ్యతగా మనం గుర్తించి మనం కంపల్సరీ ఖచ్చితంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి మనకు అరే నా కొడుకు కోసం ఇది సంపాదిస్తున్నా, అది సంపాదిస్తున్నా అని చెప్పేసి ఎంతో సంపాదిస్తారు. లాస్ట్కి ఏంటంటే వాడికి చూపించేది కనీసం వాళ్ళ బాధ్యతగా కూడా గుర్తించారు, కనీసం చక్కగా వాళ్ళకు సరైన భోజనం కూడా పెట్టరు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సో అలా చేయొద్దు అని చెప్పేసి మీకే కాదు, ఈ యొక్క సమాజంలో ఉన్న చాలామంది అట్లా చేస్తున్నారు. అలా చేయొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. సో కాబట్టి ఇప్పుడు లింబాద్రి గారు ఇప్పుడు వదినను, లక్ష్మీ వదినను
ఎంత చక్కగా చూసుకున్నారు. అసలు వారం రోజులు ఆయన ఎంత నాన్న ఇప్పుడు ఎంత బిజీ అంటే డ్యూటీలో ఫుల్ బిజీ, కానీ వారంలో ఒక్కరోజు కాదు అంటే వారానికి ఒక్కసారి అయితే ఖచ్చితం నాన్న ఎక్కడున్నావు అంటే నేను పోతున్నాను, ఎక్కడ వెళ్తున్నావు అంటే మా అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి. అంటే ఎక్కడ ఉన్నా ఏమున్నా వాళ్ళ అమ్మ స్మృతి ఆయనది, అమ్మ స్మృతి నాన్న స్మృతి. ఎందుకంటే వాళ్ళని చూడాలా, వాళ్ళకు సేవ చేయాలా, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలా, వాళ్ళకి తినిపియాలా. వాళ్ళు తింటారు అంటే ఆ కన్సర్న్ మనిషికి ఆ కన్సర్న్ అనేది ఉండాలా. వాళ్ళు తింటారు తాగుతారు అనేది కాదు ముఖ్యం, వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళకి కావాల్సింది అదే. మనము వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఎవరైనా కానీ నా కొడుకు నన్ను ఎట్లా చూస్తున్నాడు అని చెప్పేసి చూస్తారు, కానీ నాకు ఏం పెడుతున్నారు, నేను ఏం తినాలా, అదంతా వాళ్ళకి అవసరం లేదు. మనం ఎంత పెట్టినా వాళ్ళు ఏంది, మనం నాన్ వెజ్ పెట్టినా ఏది పెట్టినా వాళ్ళు తిన్నారు, స్వీట్స్ పెట్టినా వాళ్ళకు ప్రేమ, నా కొడుకు నన్ను ఎట్లా చూస్తున్నాడు అనేది చూస్తారు. అందుకోసమే నాన్న ప్రతి వారము ఒక రోజు కూడా తప్పకుండా అంటే ఒక వారం కూడా తప్పకుండా ఎంత బిజీ ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాళ్ళ అమ్మ కోసం వాళ్ళ నాన్న కోసం టైం కేటాయించి ఆయన వాళ్ళని స్పేర్ చేసి వాళ్ళ కోసము వెళ్ళి 2-3 అవర్స్ అక్కడ మా కాకడ దగ్గర పోయి స్పేర్ చేసి వాళ్ళకు సేవ చేసి అంటే వాడు కూడా చేస్తుండే, మా కాకడ కూడా ఆడు దానికోసం ఉన్నాడు సేవ చేస్తుండే. కానీ మా భారతమ్మ నా లిమ్మన్న ఇద్దరు పోయి వాళ్ళకి సేవ చేసి స్పెషల్గా వంట చేసుకొని వాళ్ళతో చేపించేసి వాళ్ళ అమ్మ నాన్నకు సేవ చేసిండ్రు. సో అలా మన లిమ్మన్న ధన్యజీవి అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. సో మీరు అందరు కూడా ఒకటేంటంటే మా తల్లిదండ్రులను అలా ఆప్యాయత మనల్ని ఎంత కష్టపడి పెంచిండ్రు. మన సమాజంలో మనందరికీ తెలుసు, మన ఊర్లలో మన పరిస్థితులు 50 సంవత్సరాలు వెనకపోతే మనం ఎలా ఉన్నాం అనేది ఒకసారి గుర్తుంచుకుంటే మనకు తెలిసిపోతుంది. నిజంగా మనకు అంటే మన 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 గ్రామాలలో మనకు మాత్రము తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అయితే మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు సంపాదించి పెట్టారు. కానీ మన తల్లిదండ్రులు మాత్రము మా కొడుకులు కూలినాలు చేయొద్దు, మా కొడుకులు ఒక ఉద్యోగస్తులు కావాలా, ఒక ప్రయోజకులు కావాలని ఒక కృత నిశ్చయంతో, ఎస్పెషల్లీ మన విలేజ్లలో ఉన్న మన సమాజంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎట్లుంటుందంటే నా కొడుకు ఎట్టి పరిస్థితులలో కూలికోవద్దు, ఎట్టి పరిస్థితులలో బానిసగా ఉండద్దు, ఎవరి దగ్గర అని చెప్పేసి ఉండకూడదు. మాకు ఎంత కష్టమైనా పర్వాలేదు, మా కొడుకు ఒక ప్రయోజకుడు కావాలన్న ఉద్దేశంతో మన తల్లిదండ్రులు అంత కష్టపడి మనల్ని పెంచి పోషించి ఎంతో కష్టపడ్డారు. మీ అందరికీ తెలుసు మన తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు. సో వాళ్ళకు తగిన ప్రతిఫలం మనం ప్రేమానురాగాలు పంచి వాళ్ళని పెద్ద చేసినప్పుడే మనకు మన యొక్క జీవితానికి సార్థకత ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమా, కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమా. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దాయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులో ఉండనన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టి ఆ కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి బ్రతికున్న శవమోలే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమగున. ఎన్ని జన్మలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమా. పచ్చి బాలెంత ఈ వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డల్ని పిండేసి చాకిరిలో అమ్మోలు సబ్బులే అరుగును. చిన్న నోట అమ్మని అంటే గావురంగానే మారాము చేస్తే పావురంగా అమ్మ చెంపాను గిల్లి ముద్దాడి సంకాల ఎత్తుకుంటది.
రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రిని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపలగుంటది. చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోల పాడపడి అమ్మ పడుకోబెడుతుంది. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమా. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పినే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబిర ఉరికొచ్చి దెబ్బ తాకేనా నీ ఒళ్ళంతా చూస్తుంది. దెబ్బ తాకేనా నీ ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తి పాసులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడమిద్దలు లెక్క లేవని ఉన్నా కన్న కడుపే మేడమిద్దలనుకుంటది. కడుపు తీపే ఆస్తి పాసులనుకుంటది. కడుపు తీపే ఆస్తి పాసులనుకుంటది. జరమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది. కొడుకు లేచి ఆడినప్పుడే అమ్మ ముఖములోన కోటి దీపాలు వెలుగును. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమా. మనసుకు కాదు మరువతరమా. ఈ రోజున్నటువంటి సమాజంలో యువతరానికి లేదా ఇప్పుడున్నటువంటి సమాజంలో అనేక విషయాల్లో అమ్మలను పట్టించుకోవటం లేదు. ఆస్తులే ప్రధానమైపోయి భార్యాభర్తలు కూడా పట్టించుకోనటువంటి ఈ పెట్టుబడిదారి కల్చర్లో ఈరోజు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు అనడానికి ఇట్లాంటి అవసరమవుతున్నాయి. మరి దురదృష్టకరమే అయినప్పటికీ కూడా ఒక కవి అన్నట్టుగా అమ్మ యొక్క వారసత్వాన్ని అమ్మ బిడ్డలుగా ఈ సమాజానికి తన జ్ఞాపకాలని తెలియజేయటంలో ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓ కవి అన్నట్టుగా అమరత్వము రమణీయమైనది, అది కాలాన్ని కౌగిలించుకొని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేస్తుంది అన్నట్టుగా అమ్మ అడవి పదిరిలో పుట్టింది. 1981 ఆ ప్రాంతంలో జగిత్యాల జైత్రయాత్ర మొత్తం ప్రజలందరూ సమానమైనటువంటి జిల్లాలో పుట్టింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రాంతాన్ని చూసిన తర్వాత అలాంటి సమాజమే కోరుకుంటున్నటువంటి అన్నలతో ఏకీభావం కుదిరింది. అందుకని తమ బిడ్డలు ఎన్ని ఇబ్బందులు పడ్డా, నిర్బంధాలు ఎదురైనా, ఏమైనా కూడా ఎప్పుడు కూడా చలించలేదు. వెనకడుగు వేయటానికి ఎప్పుడు కూడా అడ్డంకిలు చెప్పలేదనే విషయం ప్రభాకర్ అన్న చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాం. ఇక్కడ నాకు 2 అంశాలు కనబడుతున్నాయి. రక్త సంబంధం గొప్పదా లేదా వర్గ సంబంధం గొప్పదా అనే విషయంలో మనం మాట్లాడితే 2 ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి లింబాద్రి అన్న, సుదర్శన్ అన్న నాకు కనబడుతున్నాడు. ఇక్కడ ముందున్నటువంటి వాళ్ళు వర్గ సంబంధంతోన 40 సంవత్సరాలుగా అనేక మంది టీచర్లుగా, వర్గ సంబంధాల్లో ఉండే ప్రజా ఉద్యమాల్లో వచ్చిన వాళ్ళుగా, లేదా భావజాలంతో పనిచేసిన వాళ్ళుగా నేను చూస్తున్న 25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా నాకు కొంత 10th ఇంటర్మీడియట్ నుంచి అన్నం చూస్తున్నా నేను. వాళ్ళతోని అట్లాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి అమ్మలందరితోని, అన్నలందరితోని, బాపులందరితోని చాలా సున్నితంగా మెత్తగా మాట్లాడటం అనేది చాలా అది ఎవరికి తరం అనే విషయం నేను మరోసారి గుర్తు చేసుకుంటున్నా. నిన్న ఈ ప్లాట్ విషయంలో మేము సభ పెడదాము అని అంటే అన్న పెట్టుకోవచ్చు, చేద్దాము, ఏం కాదులే అన్న. వాళ్ళతో చెప్పాలి, వాళ్ళ కన్సెంట్ ఉండాలి. వాళ్ళు మన వాళ్ళే అయినా మనం వాళ్ళ పర్మిషన్ కాదు చెప్పడం అనేది మన ధర్మంగా ఉండాలి అని మనమేమనుకుంటాం, ఇది మన వాళ్ళదే, మనం ఏమనుకున్నా చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటాం. కానీ మన వాళ్ళైనా అవతల వాళ్ళైనా మనం ఆ విషయాలను మనం చెప్పడం అనేది మన బాధ్యతగా ఉండాలి. అది రోజువారీ కార్యక్రమంలో కూడా అందరితో అట్లా కలిసి ఉండటం అనేది, నిత్య జీవితంలో అలవాటు చేసుకోవటం అనేది అమ్మతోని నాన్నతోని వచ్చిందనేది నేను అనుకుంటూ, తను నేర్చుకున్నటువంటి చదువు, తను నేర్చుకున్నటువంటి ఆ PDSCలో నేర్చుకున్నటువంటి దాన్ని జీవితంలో కూడా తను పాటించడం అనేది జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను. అన్ని రకాలుగా మనకు మంచి చేసేది అమ్మ, తర్వాత నాన్న కూడా చేస్తాడు. కానీ అమ్మ
ఏ విషయంలోనైనా మేము ఒక 30 సంవత్సరాల కింద రావుట్లకు వస్తే మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసి మీరు చేసే పనులు ఇవన్నీ వదులుకొని తిరుగుతున్న బిడ్డే అని చెప్పి మమ్మల్ని చాలా రకంగా ఆదరిస్తుండే. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ సభ ఏర్పాటు చేయడం అనేది అవసరమే. ఎందుకంటే రాబోయే తరంలో తల్లుల్ని చూసే పరిస్థితి, ప్రేమలు కూడా చేసే పరిస్థితి లేని వస్తుంది ఇప్పుడు. అందుకనే దీన్ని నేను లింబోత్రాన్ని అభినందిస్తూ, ఎందుకంటే అమ్మ అనేది అమ్మ కడుపు చూస్తుంది, అమ్మ కొడుకు బయటకు పోతే వచ్చేదాకా కావలి కాస్తుంది, కూతురు కూడా కొంచెం వయసుకు వచ్చినప్పుడు ఎటు తిరుగుతుందో అనే దాని మీద అమ్మ ఎప్పుడు అనునిత్యము అదే ఆలోచనలో ఉంటుంది. కుటుంబము, సంసారము, ఇల్లు ప్రతిదీ కూడా తనకు బాధ్యత. ఎంత చదువుకున్న వాళ్ళు కాకపోయినా ఈ అమ్మ గొప్పతనం అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య చెల్లె చనిపోవడం వల్ల అమ్మ చాలా కుంగిపోయింది. నేను 2 సార్లు వచ్చినప్పుడు నన్ను బయట దాకా చెల్లె మంచిగుందా అని అడుగుడు. ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ఎందుకు ఊకే చెల్లె గుర్తొస్తుంది నాకు, నువ్వు నా దగ్గరికి వచ్చిపో బిడ్డ, ఊకే రా అన్న దగ్గరికి, ఎక్కువ రావు అన్న దగ్గరికి అని నాకు చెప్పడం జరిగింది. కానీ అమ్మ నాన్న ఆదర్శమూర్తులుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక్కరోజు కూడా వాళ్ళిద్దరు గొడవ పడట్టు కానీ ఏమైనా అనుకున్నట్టు కానీ ఎప్పుడు వినలేదు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒక గుల్లాలో చాయ్, అన్నము అన్ని రకాలుగా పెట్టుకొని వాళ్ళిద్దరు ప్రపంచం బయటకు వెళ్ళి వ్యవసాయం చేసి వాళ్ళ కుటుంబాన్ని ఎంతో గొప్ప కుటుంబం చేశాడు. కొడుకులు గొప్ప వాళ్ళు అయ్యారు, కూతుర్ని కూడా ఒక గొప్ప మనిషికి ఇచ్చి చేయడం జరిగింది. అందుకనే ఈ అమ్మది నేర్చుకోవాలి అనేది నేను చెప్తూ, మొన్న ఒకటి చిన్న సంఘటన జరిగింది. ఒక అమ్మకు కొడుకు దుబాయ్ నుంచి చాలా సంపాదించి పంపించాడు. ఆ బాబు చనిపోయాడట. 3 కూతుర్లు, కోడళ్ళు, మనమన్లు ఉండి ఆ అమ్మని బయటకు నూకేశారు. నా దగ్గరికి వస్తే 3 కూతుర్లు తీసుకొని వచ్చారు. కొడుకే ఎందుకు చేయాలి, మరి కూతుర్లు మీరు చేయండి అమ్మా, మీరు తీసుకెళ్ళండి, నేను తర్వాత మాట్లాడతా అంటే ఆమె మాకేం పెట్టిందని, ఉన్నదంతా కొడుకే పెట్టింది, బిల్డింగులు కట్టించింది, అన్నీ వాళ్ళకే ఇచ్చింది, మాకేం పెట్టలేదు కాబట్టి ఇవి మాకు వద్దు అన్నారు. నేను చెప్పాను మరి అనాథాశ్రమంలో చేర్పిద్దామా అని అన్నా. కాదు వద్దు అన్నది. ఆ అమ్మకి ఏమన్నా అంటే, నేను ఆ అమ్మకే కాదు చాలామంది అమ్మలకు చెప్పాను, అమ్మ ఈ మధ్య చట్టంలో ఒకటి వచ్చిందే, భార్య భర్తకు ఎట్లా కేసు వేసుకుంటుందో అమ్మ కూడా కొడుకుల మీద అట్లా కేసు వేసుకోవచ్చు అంటే, తల్లి నీకు దండం పెడతా, ఆ మాట కూడా అనదు. తల్లిది ఎంత గొప్ప మనసు అంటే, ఆ మాట అంటే నేను తట్టుకోలేను బిడ్డ, సావనైనా వస్తా కానీ నా కొడుకు మీద నేను కేసు వేయని అమ్మల్ని 100 మంది అమ్మల్ని చూశాను నేను. అలాంటి అమ్మకు సెల్యూట్ కొట్టాలి మనం అందరము. ఈ అమ్మకు కూడా, ఈ అమ్మ చాలా గొప్పది అనేది నేను మరీ కలుసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి ఈ సభలో మాట్లాడించినందుకు అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులందరికీ నేను మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. మానవ జాతికి మొట్టమొదటిసారిగా ఈ సృష్టిలో పరిచయం ఎవరు చేస్తారంటే అమ్మని. అట్లాంటి అమ్మ స్మృతిలో అమ్మతో అనుబంధం అనేటువంటి ఈ పుస్తకాన్ని, ఇది చూడడానికి చాలా సన్నగా ఉన్నటువంటి, చిన్నగా ఉన్నటువంటి పుస్తకంగా మనం కనబడుతున్నాం. ఈ పుస్తకాన్ని గురువారిలు ప్రొఫెసర్ లింబాల్ సార్ గారు ఒక 2 డేస్ క్రితం వారిని హైదరాబాద్లో కలిసినప్పుడు, కుమార్ ఇట్లా అమ్మ జీవితాన్ని అక్షరబద్ధం చేయడానికి ఒక ప్రయత్నం చేసినాము అని చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. ఆనందం ఎందుకు వేసిందనంటే, సరే పెద్దలు చాలామంది మాట్లాడినారు, అమ్మ గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏముంది, ఎందుకంటే ప్రతి వాళ్ళం కూడా అమ్మా నాన్నల యొక్క ప్రేమ, అనురాగం, వాళ్ళ త్యాగం, వాళ్ళ ఆప్యాయత మన జీవితంలో ఈ లోకానికి పరిచయం కావడం కంటే ముందే మనకు పరిచయం అవుతుంది.
ఈ పుస్తకాన్ని మరి ఎవరైనా చదివారో లేదో నాకు తెలియదు, కానీ నిన్న రాత్రి ఈ పుస్తకాన్ని ప్రారంభం నుంచి చివరి వరకు చదివినాను. ఈ పుస్తకాన్ని చదువుతుంటే మా అమ్మ నాన్న జీవితం ఎలా ఉంది, లేదా మా అమ్మ నాన్న కన్న వాళ్ళ యొక్క మా తాత మా అమ్మమ్మల జీవితం ఈ దేశంలో ఎలా ఉండేది అనేది గుర్తొచ్చింది. చాలా అద్భుతమైనటువంటి చాలా గొప్ప ప్రయత్నం ఇది. సహజంగా మనం ఏమనుకుంటామంటే సరే కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఈ భారత సమాజం కుల సమాజం. ప్రపంచ మానవులంతా ఏమనుకుంటారంటే ఎంత గొప్ప విషయం భవిష్యత్ తరానికి అందించాలని ప్రయత్నం చేసినా, ఒక మంచి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఎక్కడ రాస్తుంది అని అంటారు. ఇది నైతిక విలువల విషయంలో కావచ్చు, సైన్స్ విషయంలో కావచ్చు, జీవితం విషయంలో కావచ్చు, ఏ విషయమైనా మానవ జీవితాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేసే ఒక మంచి విషయాన్ని భవిష్యత్ తరానికి అందించాలని ఈ తరం ప్రయత్నం చేసినప్పుడల్లా మనిషి అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఎక్కడ రాసింది అని అంటారు. అంటే అక్షరానికి మానవ జీవితంలో అంత అవినాభావ సంబంధం అనేది కొన్ని తరాలుగా కొన్ని యుగాలుగా ఉన్నటువంటి ఆ సందర్భం. అక్షరం ఎంత గొప్పదంటే మాన్యులు కళ్యాణ్ రావు గారు అంటరాని వసంతం అనే పుస్తకానికి మొదటి పేజీలో ఒక 4 వాక్యాలు రాసినారు. ఆ 4 వాక్యాలు కనుక మనం ప్రాపర్గా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటే అక్షరం యొక్క గొప్పతనం ఏందో అర్థమవుతుంది. మా అయ్య అల్లిండు, మా అయ్య లేదా అమ్మ, మా అమ్మ నాన్న అల్లిండ్రు, వాళ్ళ అయ్య అమ్మ రాసిండ్రు, అల్లికేమో అంటరానిదయింది, రాతేమో రాజై కూర్చున్నది అంటాడు ఆయన. అంటే లింబాద్రి సార్ కావచ్చు, నాన్న ఇక్కడే ఉన్నారు, వారు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, మనందరి జీవితం కూడా ఆల్మోస్ట్ దీనిలో ఒక 60-70% మనందరి కుటుంబాల్లో ఉన్న విషయాలే దీనిలో ప్రస్తావించినప్పటికీ భారతదేశంలో ఒక తరం యొక్క అనుభవాలను మరో తరానికి అందించాలని ప్రయత్నం చేయడం అనేది అక్షరం ఎవరికైతే అందుబాటులో ఉందో లేదా అక్షరాన్ని ఎవరైతే అందుబాటులో పెట్టుకున్నారో వాళ్ళు మాత్రమే దాన్ని అక్షరీకరించారు. మనకు అనిపించవచ్చు ఈ పుస్తకము సరే లింబాద్రి సార్ చదువుకున్నారు, ప్రొఫెసర్ అయినరు, కొంత జ్ఞానవంతుడు, సమాజంలో కొంత విలువలతో బతికినవాడు, సమాజంతో కలిసి నలిసినవాడు కాబట్టి ఓ పుస్తకం తీసుకొచ్చిందని సాధారణంగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. కానీ ఈ పుస్తకంలో గొప్పతనం ఏమిటంటే ఎవరైనా చదవండి, అందరూ చదవాలని నేను మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చదువుతుంటే ఖచ్చితంగా ఆ పుస్తకం ఆశాంతం చదువుతుంటే మధ్య మధ్యలో మనం తప్పకుండా ఏడుస్తాం. అంటే అనుకోకుండా మన మదిలో ఆ బాధ అంటే దాని యొక్క వ్యక్తీకరణ అనేది మనకు తెలుస్తుంది. అంత గొప్పగా ఉంది. నాన్న కష్టపడ్డ కష్టాన్ని, నాన్న యొక్క మనసుని ఎరిగి జీవితాంతము నాన్నను అనుసరించాలనే ప్రయత్నం చేసిన అమ్మ, అక్షరాలు నేర్చుకోకపోయినా జీవితాన్ని ఒక అనుభవాన్ని, ఆ అనుభవంలో నుంచి వచ్చినటువంటి ఆచరణను జీవితాంతము అనుసరించి ఎంతో కష్టపడి కూలి చేసి నాలి చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి భూమిని కలిగి ఉన్నటువంటి ఇతర రైతు మిత్రులతో కలిసి బహుశా ఈ పుస్తకంలో సాధారణంగా ఒక సామాజిక శాస్త్రాల విద్యార్థిగా ముఖ్యంగా మన భారతదేశంలో ఆత్మకథలు రాసిన వాళ్ళ యొక్క ఆత్మకథలు చదివినప్పుడు కానీ లేదా ఆత్మకథలను గ్రంథస్థం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కానీ ఒక పెద్ద లోపం ఏం జరుగుతుందంటే బహుశా అది మర్యాద కోసం కావచ్చు లేదా వివాదాలు ఎందుకని కావచ్చు, కానీ మన జీవితంలో జరిగినటువంటి మంచి విషయాలనే ప్రస్తావించి మన జీవితం నుంచి నెక్స్ట్ తరం నేర్చుకోవడానికి ఉపయోగపడే విషయాలు మాత్రమే ప్రస్తావించి చాలా విషయాల్ని
మనం పక్కన పెడతాం. అట్లా మహాత్మా గాంధీ రాసినటువంటి సత్యంతో నా ప్రయోగాలు అనే పుస్తకం చదివినప్పుడు కూడా అదే అభిప్రాయం వస్తుంది. లింబాద్రి సార్ కూడా వాళ్ళ కుటుంబం గురించి, అమ్మ గురించి, అమ్మ ద్వారా ఈ గ్రామాన్ని ఒక 60-65 సంవత్సరాల తర్వాత మళ్ళీ గుర్తు చేసుకున్నారు. అమ్మా నాన్నల యొక్క త్యాగం, వారు కష్టపడ్డ విధానం, ముఖ్యంగా నాన్నగారు చదువును గుర్తించి, నాన్న బహుశా ఈ రౌట్లో ఉంటే చదువు యొక్క ప్రాధాన్యతను గుర్తించేవారు కాకపోవచ్చు. ఒకవేళ గుర్తించినా కూడా కొడుకును బిడ్డల్ని చదివించాలనే ఒక కఠోరమైన పట్టుదల ఉండేవాడు కాకపోవచ్చు. వారు ముంబైకి వెళ్ళడం, ముంబైలో చదువుకు సంబంధించినటువంటి ఏదో వారిని బాగా అటువైపు నడిపించుంటుంది. అందుకే అమ్మకు ఉత్తరం రాయించడం, సార్ని చదివించడం, తర్వాత చిన్న సార్ని చదివించడం, అక్కను చదివించడం, అమ్మా నాన్నల నుంచి ఏం నేర్చుకున్నారు అని అంటే లింబాద్రి సార్ యొక్క పరిచయం కనుక ఉన్న మనందరికీ తెలిసింది ఏంటంటే మంచిలో కానీ, చెడులో కానీ, బాధలో కానీ, సంతోషంలో కానీ, సమయం సందర్భం ఏదైనా కూడా ఎదుటి వ్యక్తుల పట్ల చాలా మర్యాదగా, నమ్రతతోని, ప్రేమతోని, అనురాగంతోని, ఆప్యాయతతోని, సమయస్ఫూర్తితోని, సమస్య పెద్దదైనా కూడా దాన్ని ఏ రకంగా మనం పరిష్కరించుకోవచ్చు అనేటువంటి ఒక నిర్మలమైన మనసును మరి కుటుంబ సభ్యులందరూ ఏర్పరచుకున్నారంటే బహుశా వాళ్ళ వెనకాల ఏమి పని చేసి ఉంటుందంటే నాన్న అమ్మ వారి ఇద్దరి యొక్క ప్రవర్తన, వారు ఇచ్చినటువంటి జ్ఞానం, వారు ఇచ్చినటువంటి పెంపకమే. ఈ అమ్మ గురించి సార్ పుస్తకం రాసిన తర్వాత అసలు భారతదేశంలో అమ్మ గురించి పుస్తకాలు ఎవరైనా రాసినారా? ఇందాక ప్రభాకర్ అన్న మాట్లాడుతూ వారు రష్యా విప్లవం దాని గురించి మాట్లాడుతూ బహుశా వారి ఉద్దేశము గోర్కీ, మాస్కిన్ గోర్కీ అనే ఆయన అమ్మ అనేటువంటి ఒక నవలను రాసినాడు. ఇది సందర్భం కాదు కాబట్టి నేను ఆ విషయంలోకి వెళ్ళట్లేదు. కానీ భారతదేశంలో కూడా అమ్మ గురించి ఎవరైనా రాసినారా, అమ్మని ఎట్లా ఆవిష్కరించారనేది కూడా ఇవాళ మనందరం, ముఖ్యంగా మాలాంటి తరం ఆలోచించాలి. మనిషి జీవితంలో పుట్టుక సహజం, మరణం సహజం. కానీ మధ్య ఉన్న జీవితాన్ని, ఆ జీవితంలో నుంచి వచ్చినటువంటి మంచి చెడుల యొక్క సారాంశాన్ని నెక్స్ట్ తరానికి అందించడం కూడా మన బాధ్యత అని బహుశా లింబాద్రి సార్ భావించుంటారు. తెలుగు సాహిత్యంలో చాలామంది ఎవరైనా రాశారని చూస్తే పేర్లన్నీ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. శ్రీశ్రీ గారు అమ్మ గురించి రాసినారు, ఆరుద్ర గారు రాసినారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినారు, జంధ్యాల పాపాయ శాస్త్రి గారు రాసినారు, తర్వాత కాళోజీ నారాయణరావు గారు రాసినారు అమ్మ మీద, కొడవగంటి కుటుంబరావు గారు రాసినారు, తర్వాత విశ్వనాథ శాస్త్రి గారు రాసినారు, చెలం గారు రాసినారు, ఎద్దనపూడి సులోచన రాణి అనే నవల చాలా బాగా సాహిత్యంలో, తెలుగు సాహిత్యంతో పరిచయం బాగా తెలిసి ఉంటుంది. దాశరథి కృష్ణమాచార్య శాస్త్రి గారు రాసినారు. వీళ్ళే రాసినారు ఏంటి, మన వాళ్ళు ఎందుకు రాయలేదు? మన వాళ్ళంటే అక్షరాలకు కొన్ని యుగాలు, కొన్ని తరాలకు దూరంగా నెట్టివేయబడ్డటువంటి షెడ్యూల్ కులాల వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్స్లు, లేదా శ్రమతో మాత్రమే జీవితాన్ని మమేకమై మరణించేదాకా భూమితో కొట్లాడినటువంటి శ్రమజీవులు ఎందుకు రాయలేదు అని అనిపించింది. చూడంగా వంగపండు వారు కూడా వాళ్ళ అమ్మ మీద అద్భుతమైనటువంటి పోయిటరీ రాసినారు. తర్వాత వైబి సత్యనారాయణ సార్ అని చెప్పేసి వాళ్ళ నాన్న మీద ఒక మంచి పుస్తకం రాసినారు. ఇవాళ అమ్మను స్మరించుకోవడం, అమ్మతో ఉన్న అనుబంధాన్ని తెలుసుకోవడం, మనం కూడా మన జీవితంలో ఆచరించడానికి ఈ పుస్తకాన్ని చదివితే, లేదా లింబాద్రి సార్ యొక్క కుటుంబ నేపథ్యం తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు, తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే ఈ పుస్తకాన్ని దయచేసి చదవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అమ్మను నాన్నను గౌరవించడం అంటే మరి అమ్మా నాన్నలుగా ఉన్న మనం కూడా ఎలా ఉండాలో కూడా ఈ పుస్తకం మనకు నేర్పుతుంది. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని ఇబ్బందులైనా కుటుంబానికి చాలా సంవత్సరాలు దూరంగా ఉన్నారని ఈ పుస్తకం నాన్న దూరంగా ఉన్నాడని తెలిసింది. దూరంగా ఉంటే అమ్మ ఎలా ఉండాలి, అమ్మ నుంచి నేర్చుకోవచ్చు. దూరంగా ఉన్నంత మాత్రాన గుండె చెదిరిపోకుండా బిడ్డల కష్టాల్లో, కన్నీళ్ళలో మమేకం ఎలా కావాలని నాన్న నేర్పినాడు. అట్లా ఈ 70-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళ జీవితం ఈ తరానికి అవసరం, ముఖ్యంగా మాలాంటి తరానికి అవసరం. మన బిడ్డలను పెంపకం ఎలా ఉండాలో ఈ పుస్తకం నేర్పుతుంది. ఈ సందర్భంగా
ముందుగా అమ్మ జీవితాన్ని ఆవిష్కరించినందుకు, అక్షరబద్ధం చేసినందుకు లింబాద్రి సార్ గారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు, ముఖ్యంగా ఈ చివరి పేజీలో జంగం చెన్నయ్య గారు రాసినారు 4 అక్షరాలు. ఆ అక్షరాలన్నా చదవండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని దాదాపు ఒక 10 లైన్లలో వారు దాన్ని సమరైజ్ చేసినారు. అది చదువుతుంటే ఆ 4 అక్షరాలు మనం ఎక్కడన్నా పొరపాటున అమ్మనో నాన్ననో మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల రీత్యా కావచ్చు, మనకున్నటువంటి జీవన శైలి విధానంలో ఎక్కడైనా తొందరపడి ఏమైనా ఒక మాట జారితే అది ఎంత పొరపాటో తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. మనుషులుగా సహజంగా కోపాలకు వస్తాం, తప్పులు చేస్తాం, కానీ సరిదిద్దుకోవడానికి అమ్మ ఎంత ఆదర్శమో ఇందులో ముఖ్యంగా పిల్లల విషయంలో కూడా వారు చెప్పినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని మనం చదవాలి. చదివి మనం మన జీవితంలో అనుసరించవలసిన గొప్ప విషయాలు ఉన్నాయి, మన పిల్లలకు చెప్పవలసినవి ఉన్నాయి. ప్రాంతంలో ఉన్న అన్ని హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ తిరుగుతూ స్టూడెంట్స్ను ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు లింబాద్రి వేల్పూర్లో దొరికినాడు. ఒక తమ్ముడు దొరికినాడు. నాకు ఇదివరకే నాకు 4 తమ్ముళ్ళు ఉన్నారు, 5వ తమ్ముడు దొరికినాడు. లింబాద్రి ద్వారా అమ్మ దొరికింది. అమ్మ యొక్క ప్రేమను, ఆమె త్యాగము, తర్వాత ఆమె గడుపుతున్న జీవితం, అన్యోన్యమైన జీవితాన్ని చూడగలిగాను. నేను ఇంత అమ్మకు మంచి కొడుకునని అనుకున్నాను, ధన్యమైంది అనుకున్నాను ఇంత అమ్మ దొరికినందుకు. సో ఇనిషియల్ డేస్లో అప్పటి నుంచి 1978, 79 ఇయర్స్లో, అప్పుడు 9th క్లాసో 8th క్లాసో ఉన్నాడు లింబాద్రి. అప్పటి నుంచి ఆయన గ్రాడ్యుయేషన్ చేసే వరకు, దాదాపు పిహెచ్డి చేసే వరకు కూడా ఆయన ఏదో విధంగా గైడ్ చేసే అవకాశం నాకు దొరికింది. సో తర్వాత కాలంలో లింబాద్రి చాలామంది గొప్ప వాళ్ళ సంపర్కంలో వచ్చాడు, గొప్ప వాళ్ళ ఆశీస్సులు పొందాడు, నేర్చుకున్నాడు, చాలామందితో ఈ స్థితికి వచ్చాడు. సో మొట్టమొదట ఈ అమ్మ యొక్క ప్రేమ, ఆమె త్యాగ గుణాన్ని, ఆమె యొక్క అన్ని గుణగణాలన్నీ కూడా ఆయనకు తోడ్పడ్డాయి. అంత మంచి అమ్మ ఉంది కాబట్టి, తండ్రి కూడా అంత గొప్పవాడు ఉన్నాడు కాబట్టి, ఆయన అట్లాంటి గుణాలే నేర్చుకొని సమాజంలో అందరితోని మంచివాడు అనిపించుకుంటున్నాడు. ఆయన ఎవరితోనైనా మృదువుగా మాట్లాడతాడు, అందరితోని చక్కగా ఉంటాడు. సో ఇవన్నిటి కారణం అమ్మ. సరే, చాలా ఈ ప్రాంతంలో ముఖ్యంగా చాలామంది కొడుకులు తల్లిదండ్రుల్ని సాయమాన్లో పెడతారు. సాయమాన్ అంటే మిగతా ప్రాంతాల వాళ్ళకి తెలియదేమో, చిన్న రూములు ఉంటాయి ఇంటికి ముందర. ఆ సామాన్లకు పడేసి అక్కడ బతుకమని అంటారు. అది వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, వాళ్ళని సరిగ్గా చూడరు. నేను ఫ్యామిలీ జడ్జిగా కూడా చూశాను, చాలామంది కొడుకులు తల్లిదండ్రులను పోషించరు, ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు. సో వాళ్ళ గురించి ఏం పట్టించుకోరు. నేను వరంగల్లో ఒకటి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, వృద్ధుల ఆశ్రమం, దానికి అడ్వైజర్ను. అక్కడ కూడా చూస్తాను, తల్లిదండ్రులని ఆ ఓల్డ్ ఏజ్ హోమ్కి తీసుకొచ్చి వదిలేస్తారు. ఒక 2 నెలలు 3 నెలలు డబ్బులు కడతారు, తర్వాత రారు, డబ్బులు కూడా కట్టరు. సో అలాంటి కొడుకుల్ని చూశాను. కానీ వాటికి భిన్నంగా ఇవాళ లింబాద్రి లాంటి కొడుకుల్ని చూస్తున్నాను. కాబట్టి సమాజము నేర్చుకోవాలి, ఇలాంటి అమ్మను, ఇలాంటి కొడుకుల్ని చూసుకొని ఇక్కడి ప్రాంతం ముఖ్యంగా నేర్చుకొని తల్లిదండ్రుల్ని లింబాద్రి ఏ విధంగా చూశాడో ఆ విధంగా చూడాలి. అమ్మలు కూడా ఇలాంటి అమ్మ ఉంటే తప్పకుండా లింబాద్రి లాంటి కొడుకులు
పైకి వస్తారు. ఆయన ఆ పుస్తకంలో అదే రాశాడు, నా అస్తిత్వానికి నా ఉన్నతికి కారణం మా అమ్మ అని. సో నేను కూడా ఆ తల్లికి కొడుకునైనందుకు గర్వపడుతున్నాను. సో మిత్రులారా, మనమంతా ఆ అమ్మ నుంచి ఆ గుణగాలు నేర్చుకోవాలని, అలా నేర్చుకుంటే ఒక మంచి మానవీయ సమాజం మన ప్రాంతంలో కూడా వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. అమ్మ అంటే మాకు చాలా పరిచయం. లింబన్న చదువుకునే రోజుల్లో ఆయన చదువుకునేటోడు కాదు, కార్యకర్త లెక్క తిరిగేవాడు. ఎప్పుడు చూసినా చదువుతాడట కానీ చదువులా మాత్రం కనబడాడు. ఆయన చదువు అనేది ఎప్పుడు గ్రామాలలో, నైటు పాఠశాలల్లో చదువుతూ పరీక్షల ముందే ఒక్కటే రోజులో పోయి పాస్ అయ్యేటువంటి చరిత్ర లింబన్నకు ఉంది. మేము ఎప్పుడు చూసినా పీడిఎస్ అంటుండే కానీ గ్రామాలలోనే మాతోటి గడిపేవాడు. మామూలుగా గడుపుడు కాదు, ఉద్యోగం వస్తుంది, వచ్చినట్టు వచ్చి ఉద్యోగం కూడా పోయింది. మాతోటి తిరుగుడు ఎక్కువ, రాడికల్స్ వాళ్ళకి మాకు కొట్లాట. అటువంటి యుద్ధంలో కూడా చదువుకున్న పిల్లగాడు జాబ్ చేసుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి అందరు పిలిచి అడిగేవాళ్ళు. అడిగినా వినేవాడు కాదు. ఏ పోరాటాలు జరిగినా, ఎక్కడ ఏది జరిగినా మాతోటి ఉండేవాడు. మేము అడిగిలో ఉంటే ఆయన గ్రామంలో ఉండి వారధిగా నడిపిస్తుండే. పేరుకు వేరేళ్ళు సెక్రటరీగా ఉన్నా, జోన్ సెక్రటరీగా ఉన్నా, వేరేళ్ళు కార్యదర్శిగా ఉన్న, ఇంటర్నల్గా ఆర్ లింబాద్రి మాకు గైడ్గా పనిచేస్తున్నటువంటి కామ్రేడ్స్. అది చెప్పక తప్పదనేటువంటిది. ఎందుకంటే మాకు ఇక్కడ ఈ ఏరియాలో మేము చదువుకున్న ఒక కామ్రేడ్స్ ఇక్కడ ఒక పార్టీ సృష్టించిందంటే అది మా పార్టీకి స్వార్థమైనటువంటిది, స్వార్థకంగా మిగిలిందనేటువంటిది కూడా మేము అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఎప్పుడైనా తను ఏదో గొప్ప వాళ్ళతోటి మెప్పొందడం కాదు, ఈయన గొప్పవాడు కాబట్టే ఆ గొప్పవాళ్ళు ఈయనకు గౌరవిస్తున్నటువంటిది అనేటువంటి దాన్ని, ఆ భావన మనం కలిగి ఉండాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే తను ఆ కుటుంబము, మేము వస్తుంటిమి, లిమ్మన్ ఉండేటోడు కాదు, ఇంటికి వస్తుంటిమి. ఏంటిది అబ్బాయి ఇంటికాడ వ్యవసాయాలు ఏం చేస్తారు, ఓళ్ళు చేస్తారు అంటే, నడుస్తుంది బాపు అంటుంటిమి, నడుస్తుంది అమ్మ అంటుంటిమి. అయినా ఎప్పుడు తింటారో ఏం కథనో అనేది మాట్లాడేది, మేము వెళ్ళేది. అటువంటి పోరాటాల్లో ముందుండి దాదాపు మాకు 92 వరకు, 93, 94 వరకు కూడా మాకు చేదోడు వాదోడుగా ముందు బాగానే ఉండి, తన జాబు 5,000 రూపాయల జాబు వచ్చినప్పుడే హైదరాబాద్లో ఉన్నాడు. కానీ అంతవరకు మాతోటి ఉన్నటువంటి కామ్రేడ్ సార్ లింబాద్రిని మన పార్టీకి అమ్మ అందించింది. పార్టీకి ఎంతో ఉపయోగపడ్డది, ప్రజలకు, పేద ప్రజలకి. ఆ కుటుంబాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా హక్కున ఏర్చుకుంటామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వాటికి లాల్సలం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు మన ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అందరము అమ్మ కడుపు నుంచి వచ్చిన వాళ్ళమే. అమ్మ కడుపు నుంచి కాకుండా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అమ్మ యొక్క ప్రేమ, అనురాగం, వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ త్యాగం, ఇవన్నీ కూడా అందరం అనుభవించిన వాళ్ళమే. కానీ లింబాద్రి గారు ఇంకొక అడుగు ముందుకేసి అమ్మ జ్ఞాపకాలని, తన జ్ఞాపకాల్లో అమ్మ, తాను అమ్మను ఎలా చూశాడు, ఏం చేశారు, అమ్మ ఎటువంటి జీవితాన్ని అందించింది, ఎట్లా ప్రేమను పంచింది, పుస్తకంలో ఉన్న విషయాలన్నిటినీ నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఎందుకంటే అది మీ చేతుల్లో ఉంది, ఉంటుంది, లేకుంటే మీరంతా చదవండి. అంటే ఒక అమ్మను అక్షరంలోకి తీసుకురావటం. అక్షరము అంటే మనందరికీ తెలుసు నాశనం లేనిది.
అమ్మని అక్షరంలోకి తీసుకురావడం అంటే అమ్మని అజరామరం చేయటం, అంటే అమ్మని శాశ్వతత్వం చేయటం, ఆ జ్ఞాపకాలని ఇంకో 10 కాలాల పాటు, ఇంకో కొన్ని తరాల పాటు ఆ జ్ఞాపకాలను మన అందరికీ అందించడం. అందరము బాధపడతాం, అందరికీ దుఃఖం ఉంటుంది, అది కొన్ని నెలలు ఉంటుంది, సంవత్సరాలు ఉంటుంది. ఆ దుఃఖం నుంచి బయటపడడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అయితే అమ్మ యొక్క జ్ఞాపకాలని, అమ్మ యొక్క జీవితాన్ని, అమ్మ అనే ఒక పదాన్ని, అమ్మ యొక్క ప్రేమని చాలామంది పుస్తకాలుగా రాయకపోయినా, ప్రత్యేక పుస్తకాలుగా రాయకపోయినా చాలామంది ప్రస్తావించారు, చాలామంది అమ్మ యొక్క అనురాగం గురించి మాట్లాడారు, రాశారు. అయితే కింది కులాల వాళ్ళు, లేకుంటే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, చదువు వారసత్వంగా లేని వాళ్ళు రాయలేదు అని అంటే అది ఒక రకంగా ఆ ఇన్స్పిరేషనే కావచ్చు, అక్షరంలోకి పెట్టాలి అంటే దాన్ని పెట్టడానికి ఉండే సమస్య కావచ్చు, ఇవన్నీ మనల్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా తెలంగాణలో మిగతా చోట్ల కంటే, మిగతా ప్రాంతాల కంటే తెలంగాణలో ప్రత్యేకత్వం ఏంటి అంటే చాలామంది అన్ని 1-2 కులాలు మినహా అన్ని కులాల మహిళలు, అమ్మలందరూ శ్రమలో ఉంటారు. శ్రమలో, కష్టంలో, పొలంలో, చేనులు ఎవరైతే దిగి పనిచేస్తారో వాళ్ళందరికీ శ్రమ పట్ల, మనిషి పట్ల ప్రేమ ఉంటుంది. ఎవరమైతే శ్రమకు దూరంగా ఉంటామో, శ్రమలో ఉండమో, శ్రమ అంటే తెలియదో, వీళ్ళందరికీ కూడా అటువంటి ఆ ప్రేమ అదంతా కష్టమవుతుంది. అంటే మనకు ఒక సామెత ఉంది, మోసేవాడికే కావడి బరువు తెలుస్తుంది, మోయనివాడికి కావడి బరువు ఏం తెలుస్తుంది. శ్రమ చేసేవాడికి శ్రమ గురించి తెలుస్తుంది. అమ్మ కడుపు చూస్తుంది, లేకుంటే భార్య జేబు చూస్తుంది, లేకుంటే ధనం చూస్తుంది అని అంటే అమ్మకు అది మళ్ళా భార్య కూడా ఇంకొక అమ్మ కూడా మళ్ళీ ఆయన కొడుకు చేస్తుంది. ఇంట్లో భార్యను అమ్మను వేరు చేసి ఈమె తప్ప ఒప్పనటానికి లేదు. అంటే అమ్మకు ఉండే తత్వం ఏంటి అంటే అమ్మ తన కొడుకుని, తన బిడ్డని ఎప్పుడు సాధారణంగా కోప్పడటము చాలా తక్కువ మంది అమ్మల్లో ఉంటారు. ద్వేషించడం అయితే అసలు సాధ్యం కాదు కొడుకుని, ఎంత దుర్మార్గుడు అన్నా కానీ. అంటే మరీ దుర్మార్గుడు, ప్రజాకంటకుడు అయితే చాలామంది తల్లులే దాన్ని రివెంజ్ తీసుకున్న రోజులు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ అమ్మ అనే ఒక వ్యక్తి కొడుకు కనుక ఆ కొడుకు ద్వారా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అమ్మ దాన్ని భరిస్తుంది. తండ్రి ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు కానీ తల్లి ఎక్స్ప్రెస్ చేయదు. ఎక్స్ప్రెస్ చేయకపోగా దాన్ని కడుపులో పెట్టుకుంటుంది. అంటే ఎందుకు పెట్టుకుంటుంది అంటే అమ్మ కడుపు నుంచి మనం వచ్చాం, ఆ అమ్మకు ఆ కష్టం తెలుసు. అందుకే తెలంగాణలో నాకు తెలిసి గత 30 ఏళ్ళుగా 75-80 నుంచి మొన్నటి వరకు 2002, 2004, 2005 వరకు పోలీసు నిర్బంధంలో తెలంగాణ తల్లులు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. ఇండ్లు గాలబెట్టారు, ఇండ్లు కూలగొట్టారు, కొడుకులను బిడ్డలు తీసుకొని పారిపోయారు. కొడుకు కోసం తల్లి ఎన్ని రకాల అవస్థలు పడ్డది, పరాయి పంచల్లో ఉంది. బిడ్డ కూడా ఆ టైంలో కొడుకెటో పోతే, కొడుకు పారిపోతే, నక్సలైట్లలో ఉంటే బిడ్డ పుష్పవతి అయితే తీసుకొని 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పారిపోయిన తల్లుల బాధలు చాలా ఉన్నాయి. అంటే అంతటి అవస్థలు పడ్డ తల్లుల గడ్డ మీద పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరిది ఒక కథ ఉంటుంది. ఎవ్వరికి కథ లేని, తల్లి కథ లేని మనిషి ఉండడు. అక్షరీకరించడం అనేది చేయకపోవచ్చు, అందరం సాధ్యం కాదు. అందరికీ ఆలోచన రావాలి, రాయాలనిపించాలి, రాసే ఓపిక ఉండాలి, రాసే నైపుణ్యం ఉండాలి. ఇవన్నీ సమస్యలు ఇవన్నీ. అందుకే అమ్మను మనం గుర్తు చేసుకోవటం అని అంటే ఒక రకంగా ఊరును గుర్తు చేసుకోవటం అంటే మన ప్రాంతాన్ని గుర్తు చేసుకోవడం. అంటే ఒక లింబాద్రి లాంటి వాళ్ళు ఒక తల్లి గురించి రాయటం అంటే అది మనందరి తల్లి ఉన్నట్టు లెక్క. అందులో ప్రత్యేకమైన లింబాద్రి తల్లి మాత్రమే ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. దాన్ని మనం ఆశాంతం చదివితే, పూర్తిగా చదివితే మనం అందరం ఉంటాం అందులో. 1-2 వేరియేషన్స్ ఉండొచ్చు, 1-2 తేడాలు ఉండొచ్చు, కానీ
కొడుకుకు తల్లికి ఉండే సంబంధము అందరిది అదే సంబంధం ఉంటుంది, అదే పేగు సంబంధం ఉంటుంది. కొడుకుతో ఉన్న స్నేహితులు కూడా కొడుకులే, కొడుకుతో ఉన్న స్నేహితులు కొడుకులే. అటువంటి ఒక తత్వాన్ని ఏర్పరచుకున్న అమ్మను, మన అందరి అమ్మను, తెలంగాణ ఒక గడ్డ మీద పుట్టిన మన అందరం 90% అన్ని కులాల్లో ఆ ప్రేమ ఉంది. ఆ డిస్క్రిమినేషన్ వలన కొన్ని కులాల్లో ఉండే అమ్మలు, కొన్ని కులాల్లో ఉండే అక్కలు ఆ ప్రేమను దాచుకుంటారేమో, కానీ వాళ్ళకు కూడా ప్రేమ ఉంటుంది, ప్రేమ లేకుండా ఉండదు. కానీ ఈరోజు మనం ఈ చరిత్రని నిర్మించుకోవాలి, చరిత్రని రక్షించుకోవాలి అని అంటే ఇప్పుడు అక్కడి నుంచి మొదలుకొని ఇప్పుడు అమ్మ గురించి రాయటం అంటే కేవలం అమ్మకు ఉన్న సంబంధం కాదు, అందులో నీకు ఆర్థిక తత్వం కూడా ఉన్నది. అమ్మ కైకిలిపోయింది, అమ్మ పొలంలో పనిచేసింది, అమ్మ నాటేసింది, ఇప్పుడు నాటు లేదు, అమ్మ కోత కోసింది, ఇప్పుడు కోత లేదు. ఇది చరిత్ర అవుతుంది. అమ్మ దూడల గడ్డి తీసుకొచ్చింది, ఇప్పుడు దూడలు లేవు, గడ్డి లేదు. అంటే వ్యవసాయములో ఉండే అన్ని పనుల్లో అమ్మ ఉన్నప్పుడు అమ్మ యొక్క చరిత్ర జాతి చరిత్ర అవుతుంది, అమ్మ యొక్క చరిత్ర వ్యవసాయ చరిత్ర అవుతుంది, అమ్మ యొక్క చరిత్ర పశుపాలన చరిత్ర అవుతుంది, అమ్మ యొక్క చరిత్ర అన్ని రకాల యొక్క ఒక ప్రయాణాన్ని, అంటే ఒక ఇప్పుడు లింబాద్రి వాళ్ళ అమ్మ గురించి అంటే మన అమ్మ గురించి రాయటం అని అంటే ఒక 60 ఏండ్ల 70 ఏండ్ల చరిత్రను రాయటం, ఒక 60 ఏండ్ల 70 ఏండ్ల ఆర్థిక చరిత్రను, సామాజిక చరిత్రను రాయటం. కాబట్టి అటువంటి ఒక ఆర్థిక సామాజిక చరిత్రగా మనం ఆ పుస్తకాన్ని చూడాలి, ఒక ఆర్థిక సామాజిక ప్రతిబింబంగా పుస్తకాన్ని చూడాలి. అంతేగాని కేవలం ఆయన జ్ఞాపకాలంటే ఆకాశం నుంచి రావు. కాబట్టి అటువంటి ఒక గొప్ప పుస్తకాన్ని రాయటం, ఈరోజు ఇక్కడికి నేను రావడానికి ఒక అమ్మకు ఒక కొడుకుగా నివాళి అర్పించి ఆ జ్ఞాపకాలని నాతో తీసుకెళ్ళడానికి మాత్రం వచ్చాను. కాబట్టి ఈ 5 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు లింబాద్రి కుటుంబానికి, మిత్రులకి, నాన్నకి, అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. మా అమ్మమ్మ తర్వాత ఎక్కువగా అనుబంధం పెంచుకున్నది లక్ష్మమ్మ అమ్మమ్మ గారితోనే నాకు అనుబంధం ఎక్కువగా ఉంది. ఎందుకంటే రిక్క కాందన్ లోపట మా అమ్మమ్మలు వాళ్ళు ఒక మాట విధానానికి నిదర్శనం, స్నేహశీలికి ఒక నిదర్శనం, సౌమ్యానికి ఒక నిదర్శనము అని చెప్పక తప్పదు. ఎందుకంటే మేము ఈ యొక్క కుటుంబంలో మెదులుతున్నప్పుడు మమ్మల్ని ఏనాడు కూడా రా అని పిలవలేదు, అయ్యా అనే పదాన్ని వాడుతూ చాలా చక్కగా సౌమ్యంగా పిలిచేవారు. అదే వారసత్వాన్ని వారి తర్వాత వచ్చినటువంటి మా మామయ్యలు కూడా అల్లుడు లేకపోతే పేరు పెట్టి పిలుస్తూ చాలా సౌమ్యంగా పిలుస్తారు. అదే వారసత్వాన్ని మా మామయ్యలకు వచ్చినటువంటి మా అత్తమ్మలు కూడా కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఈ రిక్క కాందానుకు అది మా తాతలు అమ్మమ్మల నుంచి వచ్చినటువంటి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. కానీ ఈరోజు లక్ష్మమ్మ యొక్క యాదిలో, ఈ అమ్మమ్మ యొక్క యాదిలో గుర్తు చేసుకుంటే నేను దాదాపుగా ఒక డిబేట్లో ఒక అంశం వచ్చినప్పుడు అమ్మమ్మ గొప్పదా నానమ్మ గొప్పదా అనే ఒక అంశం వచ్చినప్పుడు నేను ఆ అంశం లోపల అమ్మమ్మనే గొప్పదని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేశాను. ఎందుకు అంటే నేను చిన్ననాడు నా స్పృహ తెలకముందే మా నానమ్మ మరణించింది. ఆమె యొక్క అనుభూతులు ఏంటో నాకు తెలియవు. కానీ నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మమ్మతోనే నాకు ఎక్కువ అనుబంధం ఉండేది. అసలు నేను మా అమ్మమ్మకు ఒక మన్మడిగా కాకుండా పుత్రుడిగా పెరిగాను. ఎప్పుడైనా నేను చికాకుతో ఏదో బాధతో బాధపడుతుంటే నేను ఇంటికి రాకపోతే ఎక్కడ ఉంటాడు పిల్లాడు అంటే కేవలము మా యొక్క ఈ లక్ష్మమ్మ అమ్మమ్మ దగ్గర ఉండేవాడిని. మా అమ్మమ్మ తర్వాత నాకు అనుబంధం అంటే ఎక్కువగా లక్ష్మమ్మ అమ్మమ్మతోనే ఉండేది. నాకు లింబాద్రి మామ కానీ సుదర్శన్ మామ కానీ మా చిన్నమ్మ కానీ వాళ్ళ తర్వాత అనుబంధం పెంచుకున్నది కేవలము అది నా ఒక్కడితో మాత్రమే. ఎందుకంటే తన మనసులో ఉన్నటువంటి విషయాలను నాతో చాలా పంచుకునేది. ఆమెకు బాధ వస్తే కంటి నీరుతో బయటికి పంపించేది తప్ప కడప దాటనిచ్చేది కాదు.
అంటే ఆమెలో ఉన్నటువంటి ఓర్పు సహనము చాలా గొప్పది. మా తాతయ్యకు ఒక గైడ్గా, కుటుంబానికి మా తాతయ్యకు ఒక భార్యగా ఉంటూ కుటుంబాన్ని ముందుకు నడిపించిన దాంట్లో ఆమె మొదటి స్థానము. ఆమె చాలా గొప్పది. ఆమె ఇంకా ఒక ఎకనామిస్ట్గా కూడా చెప్పుకోవచ్చు. ఆమెను ఎకనామిక్స్లో ఒక సూత్రం ఉంది, 1,00,000 రూపాయలు సంపాదించేదానికంటే 10 రూపాయలను సద్వినియోగం చేసుకోవడం గొప్పతనం అని చెప్పేసి ఒక ఎకనామిక్స్ సైంటిస్ట్ చెప్తాడు. అది క్లియర్ కట్గా మా అమ్మమ్మలో అది దాగి ఉంది ఆ రహస్యం. ఆమె నుంచి ఈ విషయాలు మనం చాలా గొప్పగా నేర్చుకోవచ్చు. నేను నేర్చుకున్నాను కూడా. అందుకు నేను ధన్యుణ్ణి. ఈ యొక్క సభకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఒక దురదృష్టంగా భావిస్తున్నా. కానీ మాట్లాడాలను. కానీ వేదిక మీద ఉన్న కుటుంబ సభ్యులందరూ కలిసి పెరిగిన వాళ్ళం, నా పెరుగుదలను చూసిన వాళ్ళు. జడ్జి గారు కొంచెం ముందు గ్రౌండ్లో నా పెళ్లి చేశాడు. నా పిహెచ్డికి స్టూడెంట్ ఉద్యమాల్లో గైడ్గా ఉన్నాడు. వేదిక మీద ఉన్న వాళ్ళందరికి కూడా పరిచయాలు, చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళమే. దురదృష్టమైనా సరే కొంత ధైర్యం తెచ్చుకొని మాట్లాడాలని అనిపించింది. నేను లక్ష్మణ్ అలాగా రెగ్యులర్గా రాసే అలవాటు ఉన్నవాడిని కాను. కుమారస్వామి ప్రొఫెసర్ లాగా కూడా రాసే అలవాటు ఉన్నవాడిని కాను. కానీ మా అమ్మ నాన్నల ఆశీస్సులతో చాలా ముందుకెళ్ళిన వాడిని. నాకేమనిపించిందంటే నాకు పుస్తకం రాయాలనే ఆలోచన రాలే. మా అమ్మ చనిపోయిన తర్వాత చేస్తున్న సాంప్రదాయాలన్నీ చూసి 11 రోజుల వరకు నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఎవరింటికి వెళ్ళకూడదు, ఆఫీసులకు పోకూడదు అని అన్నాడు. ఆ 10 రోజులు నేను రోజు పలకరించే వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడుతుంటే, పడుకున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంటే, బహుశా 10th 11th డేనో నైట్ నాకు విపరీతమైన దుఃఖం వచ్చింది. లేచి వేడిచిన, తలబట్టుకున్నా. అప్పుడు అనిపించింది ఎందుకో, అసలు ఈ బాధ అంతా పోవాలంటే మా అమ్మను మొత్తం గుర్తు చేసుకుంటే అయిపోతుందేమో అనిపించి రాయటం మొదలుపెట్టా. ఒక 2-3 గంటల్లో దాదాపు నేను రాసే 10-15 పేజీలు రాసేసాను. మిత్రులు తోడితే రాస్తే బాగుంటుందని. ఎందుకు రాయాలనిపించింది, ఎందుకు ఈ మీటింగ్ పెట్టాలి, మేము అందరిలాగానే 3వ రోజు చేసుకున్నారు, అందరిలాగానే నిద్రలకు పోయినాం, అందరిలాగానే గోదావరి గంగకు ఇవన్నీ ఉన్నాయి. అయినా సరే ఈ అమ్మ రిక్క లక్ష్మి 10 నుంచి ఈ ఊరుకు వచ్చినటువంటి నా తల్లి నా తల్లి కథ కాదు, ఇది అందరి తల్లుల కథ అని చెప్పాలనిపించింది. నా అందరి తల్లుల కథ రాసేవాళ్ళు లేరేమో అనిపించింది. మా అమ్మ నాగానే మా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మా మేనత్తలు అందరు గట్టనే కష్టపడ్డారు, నేను కాదన్నా. నాకు బాగా గుర్తుంది, అక్కడున్న మా ఇల్లు నుంచి ఇక్కడ దాకా మా అమ్మ కైకిలు పోతుంటే ఒక 2 రూపాయల కొరకు మా అమ్మ వెంబట నేను బాగా ఏడ్చిన, నాకు 2 రూపాయలు కావాలని. కష్టం ఉండే, కానీ అమ్మ నాన్న పెంపకములో నాకు 2 లక్షల రూపాయల ఉద్యోగం వచ్చింది. కోట్ల రూపాయలు శాంక్షన్ చేసే సంతకం పెట్టేటువంటి ఒక అధికారం వచ్చింది.
కాబట్టి నాకేమనిపించింది అని అంటే, మా అమ్మ 2 రూపాయల కూలి కోసం కొట్లాడే మా తల్లికి మా అమ్మ నాన్నల పెంపకంలో ఈ రాష్ట్రానికి ఒక గొప్ప విద్యార్థిగా, విద్యావేత్తగా, ఒక ఉన్నత మధ్య మండలి చైర్మన్ కాగలిగా, 2 రూపాయల నుంచి 2 లక్షల ఉద్యోగాన్ని పొందగలిగా. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే 2 సంఘటనలు మీ ముందు చెప్తా. అందరి కుటుంబాల్లాగానే మా కుటుంబం ఈ పుస్తకాన్ని రాస్తున్నప్పుడు అనేక జ్ఞాపకాలు ఉంటాయి, కొన్ని మర్చిపోతా ఉన్నాం. ఈ పుస్తకము, ఈ సమావేశం చాలా ఒక ఉద్దేశపూర్వకంగానే అన్ని సాంప్రదాయాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఇది చేయాలని ఎందుకు అనిపించింది అని అంటే 2 కారణాలు. ఒకటి, రిక్క లక్ష్మికి, రిక్క నరసయ్యకు ఇది అంత సాధ్యమైనప్పుడు అలాంటి తల్లులందరికీ కూడా ఇవి సాధ్యమే అని చెప్పటానికి కోసమే చెప్పదలుచుకున్నాను. రెండవది, ఇలాంటి వెనుకబడ్డ, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాల నుంచి వచ్చినటువంటి నేను ఈ స్థాయి దాకా వచ్చినప్పుడు నాకంటే ఇప్పటి జనరేషన్ ఎవరైతే ఉన్నారో అంతకంటే గొప్పవాళ్ళు కావడానికి అవకాశాలు ఉన్నాయి, మీరందరూ ఆలోచించాలనేటువంటి ఒక విజ్ఞప్తి చేయడానికి మాత్రమే మీటింగ్ పెట్టాం. మీటింగ్ ఉద్దేశం మేము గొప్ప అయినము కాబట్టి గొప్పతనాన్ని చెప్పడానికి కాదు. ఎందుకు చెప్పాలనిపించిందంటే, మీకు చెప్పాను ఇంతకుముందు 2 రూపాయల కూలి కొరకు మా వెనుక నేను వెళ్ళినాను. 3 పైసల తునికాకు కట్ట కోసం మా అమ్మతో పాటు ఇక్కడ కూర్చున్న చాలామంది ఉన్నారు. వాళ్ళలాగా నేను కూడా ఆకు తెంపడానికి వెళ్ళాను. తర్వాత చదువుతున్నటువంటి క్రమంలో ఉద్యమాలలో భాగమైనప్పుడు రాత్రిపూట పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేది. బాగా గుర్తున్న సంఘటన ఒకటి, 1982 జనవరి 19వ తేదీన భారతదేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ కలిసి, అఖిలపక్ష పార్టీలు కలిసి భారత్ బంద్కు పిలిపించారు. భారత్ బంద్ కొరకు 3 రోజుల ముందు సంక్రాంతి అయిన తర్వాత మేమందరం మా అమ్మమ్మ ఊరికి సంక్రాంతికి వెళ్ళి అడవిపదిరికి వెళ్ళి వచ్చిన తర్వాత మా ఇంట్లో చాలా ఇరుకైన ఇల్లు, మంచం వేస్తే తలుపు తీయడానికి లేని సౌకర్యం ఉన్న ఇల్లు. నేను మా పెద్దమ్మ ఇంట్లో పడుకున్నా. రాత్రి 12:30 1 గంటకి పోలీసులు జీప్ వచ్చింది. వచ్చి మా చుట్టాలే కదా, మా వాళ్ళే కదా కామదారులు, లింబాద్రి ఎక్కడ ఉంటారంటే వాళ్ళు పట్టుకుపోతారు అనుకున్నారో లేదో తెలియదు, ఆడ కాదు పడుకున్నది వాళ్ళ ఇంట్లో, వాళ్ళ పెద్దవాళ్ళ ఇంట్లో పడుకున్నాడు అని తీసుకొచ్చారు. వచ్చారు, తెలిసిన కానిస్టేబుల్ తీసుకెళ్ళాడు. నేను చెప్పిన ఇంత రాత్రి ఎందుకు వచ్చింది పొద్దున. నన్ను పట్టుకొని గ్రామ పంచాయతీకి పోతే మా అమ్మ బిక్కుబిక్కుమనుకుంటూ ఆ రోజున్న సర్పంచ్ కొడిగల బుచ్చని ఇంటికి వెళ్ళి రాత్రి నా కొడుకుని నడిపి అయ్యా అని ఏడ్చింది. నాకు బాగా గుర్తుంది. ఆయన పోలీసు వాళ్ళు వినరు కదా, తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే నేను భీమగల్ పోలీస్ స్టేషన్లో ఉన్నా. మా అమ్మ తెల్లారే వరకు భీమగల్లో అంగడి బజార్లో వచ్చి మా అవ్వ కూర్చొని ఏడుస్తున్నాడు. నాకు తెలుసు మా వస్తుందని. నేను పోలీస్ స్టేషన్ నుంచి మెల్లగా కానిస్టేబుల్కి చెప్పి ఎస్ఐ లేనప్పుడు బయటకు వచ్చి మా అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నాకేం కాదే, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వో ఊరుకు, నేను మళ్ళీ వస్తా, ఒకరోజు ఉంచుకొని పంపిస్తారు అని చెప్పిన మా అమ్మ అమాయకురాలు వెళ్ళిపోయింది. కానీ నాలో ఒక చైతన్యం ఉండటం వల్ల మా అమ్మని పంపి మా ఊరు నుంచి అక్కడి నుంచి అంగడి బజార్ నుంచి పోలీస్ స్టేషన్ పోకుండా బెజ్జోరుకు పోయి, బెజ్జోరులో ఉన్న స్వర్గీయ కామ్రేడ్ యాదగిరి అన్న గారు అక్కడ ఉంటే, అన్న భారత్ బంద్ బ్రహ్మాండంగా జరగాలి భీమగల్లో, మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఉన్నారు, నాతో పాటు సిరికొండలో సిహెచ్ రాజన్న, అట్లాగే అమరుడు కామ్రేడ్ రామచందర్, వీళ్ళందరూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు,
నేను మళ్ళీ బెజ్జారోకి వెళ్ళి చెప్పి మళ్ళీ వెనక లైన్లో వచ్చి పోలీస్ స్టేషన్కి ఉన్నాం. పోలీసులు వచ్చిన తర్వాత మా పట్ల ప్రవర్తించాల్సిన తీరు ప్రవర్తించారు. తర్వాత జైలుకి వెళ్ళాము, వచ్చాం. అప్పటి నుండి కూడా మా అమ్మకు ఈ ఊర్లో పోలీసులు వస్తే మా అమ్మకు భయం. మా ఇంటికి వస్తారేమో, నా కొడుకును పట్టుకపోతారేమో. అయినా ఎప్పుడు కూడా నువ్వు తిరగొద్దు, నువ్వు ఇది చెయ్యొద్దు అని ఎన్నడూ వెళ్ళే. అంతేకాదు, మా అమ్మ నాన్నలో ఉన్న గొప్పతనం ఏంటంటే మా అభిప్రాయాలను ఎప్పుడు ఏది కాదనిలే. ఉద్యమాల్లో ఉన్నా, చదువుకున్నా ఇష్టం వచ్చిన ఉద్యోగం చేసినా, లేదా మేము ఇష్టపడ్డటువంటి వివాహం చేసుకోవడానికి ప్రపోజల్స్ పెట్టినా ఎక్కడ కూడా ఇది వద్దు, ఇది ఎందుకు అనేటటువంటి గొప్ప దార్శనికత. కాబట్టి నాకేమనిపించిందంటే మా అమ్మ ఎన్నడూ బడి మెట్లెక్కలేదు, చదువుకోలేదు. కానీ మీ అందరూ కూడా అంతే, చదువుకోకపోయినా జీవితం అనే ఒక గొప్ప విశ్వవిద్యాలయంలో మీరు మాకంటే గొప్ప ప్రొఫెసర్లు, మాకంటే గొప్ప ఆచార్యులు మీరు. కాబట్టి మీ జీవితం నుంచి నేర్పిన విషయాలు నేర్చుకున్నాం. కాబట్టి తప్పకుండా మనందరి జీవితంలో అందరి తల్లులకు అదే ప్రేమ ఉంటుంది, అదే బాధ్యత ఉంటుంది. కాబట్టి మమ్మల్ని మా అమ్మ నాన్న ఎప్పుడు ఏమనుకోకుండా, కొట్టుకోకుండా, తిట్టుకోకుండా. ఇంతకుముందు సుదర్శన్ ఒక మాట చెప్పాడు, తన కష్టం వచ్చిన, బాధ అనిపించిన కన్నీళ్లతో తీర్చుకున్న తప్ప కడప దాటనీయలే. మా ముచ్చట మా అమ్మ నాన్న ఎప్పుడు ఇల్లు బయట తీసుకొని చేయలే. మేము మాట్లాడుకోదలుచుకుంటే ఇంట్లో రాత్రి 10 గంటలకు తలుపు పెట్టుకొని, లేదా మా బాబు చెప్తాడు మేము అన్ని పొలం కాడ మాట్లాడుకుంటాం. కాబట్టి ఎవరితో మాట్లాడి చర్చలు చేయలేము. ఎప్పుడు జీవితంలో పనితో పాటు మా బతుకుదెరువు చూసుకొని ఏ రకమైన వివాదాలు లేకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా కొడుకుల్ని ప్రయోజకుల్ని చేసి మంచి కోడళ్ళను తీసుకొచ్చి పెళ్లి చేసి వాళ్ళందరం కలిసి జీవించడానికి ప్రధానమైన కారణం ఏదైనా ఉంటే అది మా అమ్మ మొదలు, తర్వాత మా నాన్న అని అనుకుంటున్నాను. ఎందుకంటే మా బాపుని అడిగినా నాకు అనిపిస్తుంది, బాపు నువ్వే చేసినావు అంటే, నేనెక్కడ చేసినా, మనం బెద్దుపాలు చేసినప్పుడు పంట సరిగా రాలేదని ఎత్తేసి నేను బొంబాయి వెళ్ళిపోయినా. బొంబాయి పోయిన తర్వాత నిన్ను చదివించాలనిపించింది, ఉత్తరం రాసిన. అప్పటికి నువ్వు కాపుల దగ్గర జీతం ఉన్నావు. నేను పిలిపించుకొని స్కూల్లో పెట్టి, ప్రైవేట్ స్కూల్లో 2 ఏళ్ళు ఒక ఏడాది చదివించిన. సంవత్సరం తర్వాత మళ్ళీ వాపసు పంపించిన. తర్వాత మా బాపు బొంబాయిలో 1980స్లో దత్త సామంత నాయకత్వం జరిగిన గొప్ప కార్మిక సమ్మెలో కంపెనీలన్నీ మూతపడితే దుబాయ్ వెళ్ళిపోయాడు షిప్లో. మేమందరము వారిని దుబాయ్ పంపడానికి వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డాం. షిప్లో ఎప్పుడు పోతాడో మా బాబు. ఇంటికి వచ్చి మేము అనుకున్నాం, ఎట్లయితే మేము కష్టపడతాం, బాగుపడడం కదా అని. మా అమ్మ నేను అనుకున్నాం, నేను కూడా దుబాయ్ పోతే బాగుంటుంది కదా, అందరం బాగుపడవచ్చు, మన తోటోళ్ళు అందరూ పోతున్నారు అని అనుకున్నాం. మా అమ్మ సరే అన్నది. న్యావడిందిలో ఒక గురుడి రైతు దగ్గర 4,000 రూపాయలు అప్పు తెచ్చుకున్నాం. తర్వాత ఇంటికి వచ్చి చూస్తే 4,001 ఉన్నాయి. ఎంచుకున్నాను సార్. మా అమ్మ అన్నది, బిడ్డ ఇలా 100 రూపాయలు ఎక్కువ వచ్చినాయి, మనకేంటికి సైకిల్ మీద పోయి ఆలయాలకు ఇచ్చి రాకపోయింది. మళ్ళీ నేను పోయి ఆమెకు 100 రూపాయలు ఇచ్చిన. వాళ్ళు ఎంతో మెచ్చుకొని, అయ్యో ఇంత నిజాయితీ పరులు ఉన్నారా, అందుకే మీకు ఎక్కడంటే అప్పుడు అప్పిస్తారు అని అన్నదాన్ని. వచ్చాము. ఆ 4,000 తీసుకొని నేను బొంబాయి వెళ్ళిన. మా నాన్నను దుబాయ్ పంపిన వ్యక్తి దగ్గర 4,000 రూపాయలు ఇచ్చి నన్ను పంపమన్నా. మా నాన్నకి ఎందుకో తెలిసింది. ఆయనకు ఉత్తరం రాశాడు, నా కొడుకును దుబాయ్ పంపొద్దు, ఎండలు బాగున్నాయి, వాడిని బాగా చదివించాలనుకుంటున్నా, వాపసు పంపుతున్నాను. ఆ ఏజెంట్ నన్ను వాపసు పంపించాడు. మా నాన్న పోయినప్పుడు ఆయన ఫ్రీగా పంపాడు కాబట్టి డబ్బులు ఆయనకు వదిలిపెట్టి నేను వచ్చా. అప్పుడు నేను వేల్పూర్లో ఎస్ఎస్సి చదువుతున్నా. మళ్ళీ స్కూల్కి వెళ్ళి పరీక్షలు రాసిన. ఇలాంటి అనేక సందర్భాల్లో, చదువు మానుకోడి సందర్భాల్లో నేను జీతం పని చేయించి చదివించినటువంటి ఈ కుటుంబం వీళ్ళు ఎంతో గొప్పగా నన్ను తీర్చిదిద్దింది అని అంటే, నాకు చదువుకోవాలనే ఉద్దేశం లేకుండే. నాకు బొంబాయి పోయినప్పుడు నా కళలో పశువులు వచ్చినాయి, ఎడ్లు వస్తుండే. ఎందుకంటే బాజన్న గారి పెద్దమ్మ బాగా చూస్తుండే, వాళ్ళ ఇంటికాడ వాళ్ళ పశువులను చూసుకుంటుంటే నాకు అదే ఆనందం అనిపిస్తే నేను చదువుకోనని మా బాపుతో చెప్పిన. నాకు నిద్రలో కళలు అవి వస్తున్నాయంటే మా బాపు వద్దు, కుదరదు, నువ్వు చదువుకో అని చెప్పాడు. కాబట్టి నేనేం చెప్పాలనుకున్నానంటే, మనకు ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లల్ని బాగా చదివించండి.
ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లల్ని చదివించండి. మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఉద్దేశం కూడా అదే. మనం చాలామంది పిల్లల్ని చూస్తుంటే భయం వేస్తుంది. ఎందుకంటే చదువుతలేరు. చదువుతున్నలో వచ్చినటువంటి ఒక నేర ప్రవృత్తి, ఒక విష సంస్కృతి ఎంత మానసిక ఒత్తిడి గురి చేసి పిల్లల్ని నిర్వీర్యం చేస్తుందో ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ మాట్లాడారు. కాబట్టి నేనేమనుకున్నంటే నాలాంటి కుటుంబాలకు ఒక సందేశం, ఒక మెసేజ్ ఇవ్వాలి. మనం భయపడొద్దు, మనం అప్పులున్నాయని డబ్బులు లేవని బాధపడొద్దు, చదువుకోవడం నేర్చుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాగా చదివించాలి. ఎంత బాగా చదివించాలంటే నేను బయట చెప్తా, మీరు అందరూ అంబేద్కర్ కంటే ఎక్కువ చదివిపోయారు. అంబేద్కర్ చూడలేము మనం, కానీ మీ ఊర్లో పుట్టిన బిడ్డగా నన్ను చూసారు. కాబట్టి నన్ను బాగా చదివిస్తే నేను ఈ ఊర్లో మొట్టమొదటి ఎంఏ చదువుకొని పిహెచ్డి చేసిన వాడిని అయినా. మీ అందరి ఆశీర్వాదాలతో గౌరవ మాజీ మంత్రివర్యులు ఇక్కడే ఉన్నారు, సోదరులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, వారందరి ఆశీర్వాదాలతో ఈ రాష్ట్రానికి నేను ఉన్నత విద్యామండలి చైర్మన్ కాగలిగిన. చదువుకోకపోతే సాధ్యం కాదు కదా. కాబట్టి అమ్మలకు, అక్కలకు, నాన్నలకు, తమ్ములకు అందరికి చెప్పేదంటే పిల్లల్ని బాగా చదివించాలి. రెండవది, ఈ మెసేజ్ ఏం చెప్పగలుగుతుందంటే తల్లికి ఇవ్వాల్సినటువంటి విలువ. మనం అందరం తల్లుల్ని గౌరవించాలి. తల్లిదండ్రులను గౌరవించడం అనేది మన బాధ్యతగా, ప్రేమగా చూడటం అనేటువంటిది ఒక మెసేజ్కి ఇవ్వాలనుకున్నాం. అట్లాగే మీరందరూ కూడా, పిల్లలు, యువతరం అంతా కూడా ఎన్ని మీకు ఫోన్లలో, యూట్యూబ్లలో ఎన్ని సమాచారాలు ఉన్నా దయచేసి మీరు మోసపోకుండా, ఎలాంటి వ్యసనాలకు గురి కాకుండా, ఈరోజు అందరూ కూడా డ్రగ్స్కి అలవాటు పడి చిన్న చిన్న పిల్లలందరూ గుంపులుగా రాత్రిలో తిరుగుతుంటే నేను ఎప్పుడన్నా ఊర్లలోకి వస్తుంటే భయం వేస్తుంది వాళ్ళని చూస్తుంటే. కాబట్టి ఈ డ్రగ్స్కు దూరంగా మన పిల్లల్ని పెంచే విషయంలో మనం అందరం బాధ్యత తీసుకోవాలి. మనం బతికితే, మనం బాగుపడితే, మనం బాగా చదివితే, మనం బాగా రోజులు ఉండగలిగితే, ఆరోగ్యంగా ఉండగలిగితే మనం బాగుపడతాం, మన జనరేషన్ బాగుపడుతుంది, మన సమాజం బాగుపడుతుంది. మీరు వ్యసనాలకు ఆగుపడితే మీరు 70-80 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 20-20 ఏళ్ళకి ఎటు కాకుండా అయిపోతున్నారు. కాబట్టి అట్లా కాకూడదు. మీరు తాగుడు వ్యసనాలకు పోవద్దు, గంజాయిలు, డ్రగ్స్ పోకూడదు. ఎందుకు చెప్తున్నా ధైర్యంగా అంటే, మా అమ్మ నాన్న ఎన్నడూ తాయి కొట్టుకోగా నేను చూడలే. మా అమ్మ నాన్న ఎప్పుడు మమ్మల్ని కొట్టంగా మేము చూడలే. మా అమ్మ నాన్న ఎప్పుడు అట్లా చెడు మాటలు మాట్లాడుకోగా చూడలే. నేనేం చెప్పాలనుకున్నంటే, అది గాళ్ళకు సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదు? ఆ రోజు కరెంట్ లేదు మన ఊర్లో, నేను దీపం కింద చదువుకున్నా. మన ఊరుకు బస్సులు లేవు, ఆ రోజుల్లో మనం చదువుకున్నాం. నాకు తెలుసు మన ఊరు వాళ్ళందరూ వాల్గోటు వరకు నడిచిపోయి, ఇందల వాయిదకు ఎడ్ల బండి మీద పోయి, ఎడ్ల బండి మీద మా బాపు అందరూ నిజామాబాద్ వరకు పత్తి తీసుకుపోగా చూసినాం. అలాంటి పరిస్థితులు ఇవాళ లేవు. అన్ని మెరుగై సాంకేతిక పరిజ్ఞానం మన ఇంటికి వచ్చిన తర్వాత ఇన్ని సౌకర్యాలు వచ్చినాయి. మేమంతా సోషల్ వెల్ఫేర్ గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకున్న వాళ్ళు. కానీ అలాంటి హాస్టల్ ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి హాస్టళ్ళు ఉన్నాయి, మన తల్లిదండ్రులు ఉన్నారు, ఈ ఊర్లో అంతకంటే మెరుగైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి పిల్లల్ని బాగా చదువుకోమని కోరుకుందాం. చదువుకునే పిల్లలకు అందరం సహకరిద్దాం. ఒక మంచి, అందరూ ఆరోగ్యంగా, అందరూ ఆనందంగా, అందరూ సంతోషంగా ఉండేటువంటి ఒక సమాజాన్ని నిర్మించడానికి ఇలాంటి సమావేశాలు ఏమన్నా ఉపయోగపడితే, మా తల్లికి సాధ్యమైంది అందరు తల్లులకు సాధ్యమైందని, నాకు సాధ్యమైంది మనందరికీ అంతకంటే గొప్పగా సాధ్యమవుతుందని విశ్వసిస్తూ, ఇలాంటి ఒక స్మృతి సభలో మీరందరూ వచ్చి ఇన్ని గంటలైనా వెయిట్ చేసి ఉన్నందుకు మీ అందరికీ నా తరఫున, మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకే కాదు నా కుటుంబంలో నా జీవిత సహచరైనటువంటి డాక్టర్ భారతి కానీ, తమ్ముడు సుదర్శన్ కానీ, అట్లాగే మా మరదలు జ్యోతి కానీ, నా బిడ్డ శ్రేష్ఠ కానీ, కొడుకు సంకేత్ కానీ, మా తమ్ముని పిల్లలు కానీ, మా బావ సోల్మాన్ గారు, ఆయన పేరుకు బావైన నాకు సోదరుడి కంటే ఎక్కువ. అన్ని కష్ట సుఖాలలో ఆయన నా భుజంలో ఉంటారు. మా చెల్లె లేకపోవటం మా జీవితాలకు క్లోజ్ అయిపోయింది.
లింబాద్రి సార్ నాతో వాళ్ళ అమ్మ గురించి నేను వారి ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు పంచుకోవడం జరిగింది. ప్రభాకర్ అన్న కూడా కొన్ని విషయాలు చెప్పినారు. అయితే అమ్మ కన్నా మిన్న ఏది లేదు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద అమ్మ కన్నా మిన్న అనేది లేదు అసలు. సో అది సంపూర్ణంగా స్వర్గీయ రిక్కి లక్ష్మి గారు ఆ పాత్ర పోషించింది అని చెప్పి వారి మాటల్లో నాకు అర్థమైంది. ఆమెకున్న ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని ఇద్దరు భార్యాభర్తలు, లక్ష్మి గారు వారి భర్త గారు, అన్నిటిని కూడా ధైర్యంగా ఎదుర్కొని వారి సంతానానికి మంచి విద్యను అందింపజేసినారు. అట్లాగే లింబాద్రి సార్ని చూస్తే వారు వ్యవహరించే తీరు మనుషుల పట్ల, దాంతోనే అర్థమవుతుంది రిక్కలక్ష్మి గారు వారిని ఎట్లా పెంచిండ్రు అని చెప్పి. వారిచ్చిన ఆ చను పాలు, ఆ తల్లి పాలు చాలా గొప్ప కొడుకుని ఈ సమాజానికి అందించింది. లింబాద్రి గారు నాకు మా తండ్రి స్వర్గీయ సురేంద్ర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా పరిచయం. వారిలో వారు విప్లవకారుడుగా ఉన్నప్పుడు వారి యొక్క తీరుతెన్నులు, తదనంతరం సమాజంలో ఒక మంచి స్థాయి, ఒక అధ్యాపకుడిగా ప్రొఫెసర్గా మంచి స్థాయి వచ్చినప్పుడు వారి వ్యవహారం, అట్లనే ఈ రాష్ట్రంలోనే అత్యున్నత పదవుల్లో ఒకటైనటువంటి ఉన్నత విద్యా మండలి చైర్మన్గా వారైనాక కూడా 20-30 సంవత్సరాల క్రితం వారు ఎట్లనైతే వ్యవహరిస్తుండ్రో ఆ నిరాడంబరత, ఆ సిన్సియారిటీ, ఆ ఎఫెక్షనబిలిటీ, ప్రేమతో కూడినటువంటి ఆ పలకరింపు, ఆయన ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయినాక కూడా ఏమాత్రం ఇంత రవ్వంత కూడా మారలేదు ఆయన వ్యవహారం. ఇవాళ ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ పాలు తాగి డెఫినెట్గా ఆ తల్లి అటువంటి నాగరికత నేర్పింది కాబట్టి, ఆ చనుపాలలోనే అంత ప్రేమ ఉంది కాబట్టి ఇవాళ లింబాద్రి సార్ అంత గొప్ప వ్యక్తిగా అయ్యిండు. సుదర్శన్ గారితో నాకు ఎక్కువ అనుబంధం లేదు కాబట్టి నేను చెప్పలేను. ఆ తల్లిపాలు తాగిన లింబాద్రి సార్ వ్యవహరిస్తున్నటువంటి వారు ఈ సమాజానికి పంచినటువంటి ప్రేమ, ఈ సమాజానికి వారు పంచినటువంటి సహాయం, సమాజంలో వారు నిర్వర్తించినటువంటి వారి బాధ్యత, అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా వారు ఉన్నారు కాబట్టి ఇవాళ ఇంతమందిని, మల్లేపల్లి లక్ష్మయ్య గారిని, నన్ను, ప్రభాకరన్ అని ఈ రావుట్ల గ్రామానికి రప్పించింది అని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తున్నాను. తప్పకుండా తల్లిదండ్రుల యొక్క వారు చిన్నప్పుడు నేర్పించినటువంటి ఆ ప్రేమ, ఆ నాగరికత, ఆ విశ్వాసంతో ఉండేటటువంటి గుణం, ఇవన్నీ కూడా తల్లిదండ్రుల నుంచే వస్తాయి పిల్లలకి. అంటే నేను లింబాద్రి సార్ గురించి గొప్పగా ఎందుకు చెప్తున్నానంటే, వారు ఇంత గొప్పగా ఉండటానికి కారణం వారి తల్లిగారు, వారి తండ్రి గారు అని చెప్పడానికి నేను చెప్తాను. ఇవాళ వారు
అమ్మతో పరిచయం అనే పుస్తకాన్ని రాసినారు. వారికి వారి తల్లి పట్ల ఉన్నటువంటి ఆ బాంధవ్యం, ఆ ప్రేమ ఆ పుస్తకంలో నేను 2-3 పేజీలే చదివాను. ఆ పుస్తకంలో ప్రతిబింబిస్తూ ఉన్నది. అంటే వారు చెప్పినట్టు ఈ సభ ఒక 2-3 విషయాల్లో స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సమాజం. అంటే తల్లికి ఇంత గొప్పగా గౌరవం ఇవ్వాలి అన్న విషయాన్ని మనం కూడా అందరం గమనించాలి. అందుకే ఆయన పుస్తకాన్ని రాసి వారు దాంట్లో రాశారు, రిక్క లక్ష్మి గారి పవిత్ర స్మృతిని దాన్ని మర్చిపోనీయకుండా ఉండాలి అని చెప్పి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాను అన్న మాట మాట్లాడారు. దాంట్లో రాశారు, అనురాగభరితమైనటువంటి ఆ చల్లని స్పర్శ అని ఒక మాట రాశాడు. అంటే ఆ తల్లికి ఉండే లక్షణమే అది. ఎవరి తల్లి అయినా తల్లికి అంత గౌరవించాలి అని చెప్పి ఉద్దేశం. తర్వాత ఇంకొకటి వెనకాల చూస్తే మన్మళ్ళు, మనవరాళ్ళు, మునిమనవరాళ్ళు రిక్క లక్ష్మి గారి గురించి 4 మాటలు మాట్లాడారు, రాశారు. దాంట్లో సంకేత్ రాసింది ఒకటి నన్ను ఆకట్టుకుంది. సంకేత్ రాస్తూ ఏమన్నాడంటే, రిక్క లక్ష్మి గారు అతి గొప్ప విజయం, వారు సాధించిన అతి గొప్ప విజయం ఏంటంటే మా కుటుంబం మొత్తంని ఐక్యంగా ఉంచింది అన్న మాట రాశాడు. మా కుటుంబంలో ఉన్నటువంటి మా చిన్నాన్న, పిన్ని, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మా అమ్మ అందరం కూడా కలిసి ఉండటంలో పాత్ర మా రిక్క లక్ష్మి గారిది. అది ఆమె సాధించిన గొప్ప విజయం అని మాట మాట్లాడినాడు సంకేత్. అది కూడా చూశాను నేను. అది ఒక తల్లికే సాధ్యం, ఇంకెవ్వరు చేయలేరు ఆ పని. కుటుంబంలో మనకి ఏమన్నా చిన్న మనస్పర్ధలు ఉన్నా తల్లి మందలించో, ప్రేమతో చెప్పో అందరినీ ఒకటిగా ఉంచుతుంది. ఆ దాంట్లో రిక్క లక్ష్మి గారు విజయం సాధించింది అని చెప్పి, గొప్ప విజయం సాధించింది అని చెప్పి ఆమె మనవడే పుస్తకంలో రాసినారు. ఇట్లా తల్లి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పి ఈ సమాజంలో తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం మనందరం కూడా ఇవ్వాలి అని చెప్పి ఇవాళ ఈ స్మృతి సభ పెట్టినట్టు నాకు గోచరిస్తూ ఉన్నది. చాలా బ్రహ్మాండమైన ఆలోచన ఇది. తప్పకుండా ఇది ముందు ముందు కూడా కొనసాగాలి. ఏది ఏమైనా లింబాద్రి గారికి, వారి కుటుంబ సభ్యులకు అందరూ కూడా దుఃఖం ఉంటుంది. నేను కూడా తల్లిని పోగొట్టుకున్న వాడిని. ఆ దుఃఖం, ఆ బాధ ఏందో నేను స్వయంగా అనుభవించి ఉన్నా. నాకు తల్లి, తండ్రి ఇద్దరిని కూడా పోగొట్టుకున్నాను నేను. వాళ్ళు ఉన్నప్పుడు కంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ విలువ ఎక్కువ గుర్తుకొస్తూ ఉంటుంది మనకి. మన జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా, వృద్ధులు లేవగానే ఏదన్నా చిన్న ఇబ్బంది, చిన్న సమస్య వచ్చినా ఇమీడియట్గా మనం మనసు విప్పి ఆ సమస్యను పంచుకునేది తల్లిదండ్రుల దగ్గరనే. భార్య కూడా అంత తొందరగా చెప్పం. అయ్యో ఇప్పుడు మా నాన్న ఉంటే, అయ్యో మా అమ్మ ఉంటే ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం చూపుతుండే కదా అన్న మాట నాకు కొన్ని వందల వేల సార్లు అనిపించింది ఈ 4-5 సంవత్సరాల కాలంలో. తప్పకుండా లోటు ఉంటుంది. అయినా సరే విధి, భగవత్ సంకల్పం, మనం ఎవరైనా చేయగలిగింది ఏమీ లేదు. ఆ లోటును ధైర్యంగా భరించాలని చెప్పి నేను లింబాద్రి గారికి, వారి నాన్నకి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్తూ, ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, ఆ కుటుంబానికి ధైర్యాన్ని, మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ సెలవు.